హలో గైస్, ఈరోజు నుంచి నేను మీకు మాంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాంగా ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరీ. ఆ స్టోరీని బేస్ చేసుకొని అనిమే క్రియేట్ చేస్తారు. ఓకే, ఇక మొదలెడదామా? టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నరుటో అండ్ జిరాయా లీఫ్ విలేజ్కి తిరిగి వస్తారు. నరుటో ఒక పోల్ పైకి ఎక్కి, నేను ఈ ప్లేస్ చాలా మిస్ అయ్యాను, ఏం మారలేదు, అలాగే ఉంది, ముసలి బామ్మ ముఖాన్ని మౌంటైన్కి యాడ్ చేశారు అని అంటాడు. కకాషి వెనుక నుండి నువ్వు చాలా పెరిగావని అంటాడు. నరుటో నువ్వేం మారలేదు కకాషి సెన్సే. నరుటో వచ్చినట్టు సునాడేకి అయితే తెలుస్తుంది. సునాడే సాకురాతోటి నరుటో తిరిగి వచ్చాడు అని చెప్తుంది. నరుటో కకాషికి అయితే ఒక బుక్ని ప్రజెంట్ చేస్తాడు. నరుటో ఇస్తూ, ఇది చాలా బోరింగ్ బుక్ కానీ మీకైతే నచ్చుతుంది అని అంటాడు. కకాషి ఆ బుక్ని చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. అప్పుడు జిరాయా మనసులో అనుకుంటాడు, ఇలా నీలాంటి పిల్ల పుల్క వాళ్ళకి అర్థం కాదు, అది ఇంకా రిలీజ్ కానీ మాస్టర్ పీస్ బుక్. నరుటో బుక్ ఇచ్చేసి ఇచిరాకు రామన్ తినాలి అని అరుస్తూ పరిగెడతాడు రామన్ తినడానికని. నరుటోని ఇక నీకే అప్పగిస్తున్నాను, అకాస్కి అయితే ఎప్పుడైనా నరుటో కోసం రావచ్చు, నేను వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి వెళ్తాను అని కకాషితో జిరాయా అంటాడు. నరుటోకి అయితే మధ్యలో సాకురా కనిపిస్తుంది. నేను ఎలా ఉన్నాను, అమ్మాయిలా ఉన్నానా అని పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది నరుటోతో. జస్ట్ జోకింగ్, సాకురాకైతే సాస్కే ఇష్టం, అది మనందరికి తెలుసు. అప్పుడు నరుటో, నువ్వు అలానే ఉన్నావు, ఏం చేంజ్ అవ్వలేదు. అప్పుడు సాకురా, నువ్వు ఇంకా అమ్మాయిలను అర్థం చేసుకోవట్లేదు, హో నువ్వు నాకన్నా హైట్ అయ్యావు, లాస్ట్ టైం చూసినప్పటికన్నా స్ట్రాంగ్గా ఉన్నావు అని అంటుంది. అప్పుడే నరుటో బ్యాక్ సైడ్ నుంచి నరుటో బ్రదర్ అని వినిపిస్తుంది. జుట్సు అయితే చేస్తాడు, అది ఎవరో కాదు, కోనహామరువే. ఎలా ఉంది బిగ్ బ్రదర్ నరుటో అని అడుగుతాడు. అప్పుడు నరుటో డీసెంట్గా, ఐఎమ్ నాట్ కిడ్ ఎనీమోర్, అదే నేను ఇంకా పిల్ల ఫుల్కని కాదు, ఇప్పటి నుంచి నువ్వు ఇలాంటి జ్యూసులు యూస్ చేయకూడదు అని అంటాడు. అప్పుడు సాకురా అనుకుంటుంది, నువ్వు మెచ్యూర్డ్ అయ్యావు, కొంచెం బాధగా ఉంది ఓల్ నరుటోని మిస్ అయినందుకు, రియల్లీ ఇట్స్ అమేజింగ్, నువ్వు చాలా జ్యూసులు నేర్చుకునే ఉంటావు. ఇక్కడ సాకురాని అయితే పెద్ద ఫ్లవర్ని చేస్తాడు నరుటో. అప్పుడు నరుటో గట్టిగా అరుస్తూ, అది పాతది, నేను కొత్తది డెవలప్ చేశాను చూడు అని అంటాడు. అది వినగానే సాకురా నరుటో గువ్వపై గట్టిగా మింగుతుంది. ఐ వాజ్ రాంగ్, నువ్వు కొంచెం కూడా మారలేదు, నిన్ను చూడక 2 years అవుతుంది, నువ్వు 2 minutesలో మళ్ళీ పోరన్లా చేస్తున్నావు, జస్ట్ ఇప్పుడే అనుకున్నా మెచ్యూర్డ్ గ్రోన్ అప్ అని నన్నైతే ఎర్రి పప్పని చేశావు. నరుటోకి అయితే షాట్ గట్టిగా తగులుతుంది. అప్పుడు నరుటో మెల్లగా, నేను అలా పెరగలేదు సాకురా అంటాడు. అప్పుడు కకాషి, కామ్ డౌన్ సాకురా, కోనహామరు ఉచ్చపోసుకుంటున్నాడు, సారీ కోనహామరు ఇస్ స్కేర్డ్ అని అంటాడు. సునాడే అనుకుంటుంది, ఈ 2 yearsలో నరుటో జిరాయాలా తయారయ్యాడని. జిరాయా కూడా సాకురాని చూసి బ్యూటీ అండ్ స్ట్రెంత్ ఇంకో సునాడేని తయారు చేసినావు అనుకుంటాడు. స్ట్రెంత్ వరకు ఓకే, కానీ బ్యూటీ అంటే సర్లే, జిరాయా 2 పెగ్గులు వేసినట్టున్నాడు. అప్పుడు సునాడే, ఇక చాలు కకాషి అని అంటుంది. ఇక కకాషి స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం ఒక టీం మిషన్ మీద మనం ముగ్గురం వెళ్తాం, మనం ఈ కోనహా షినోబిస్, మీరు ఎంత డెవలప్ అయ్యారో చూద్దాం, రూల్స్ సేమ్, మీకు నన్ను చంపాలి అని లేకపోతే మీరు గెలవలేరు, బెల్ట్స్ చూపించి చెప్తాడు. అదేనండి, బెల్ట్స్ గేమ్ ఆడతారు కదా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో, సో అదే మళ్ళీ చేస్తారు. ఒక చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. కకాషి అంటాడు, రూల్స్ సేమ్, బెల్ట్స్ అయితే మీరు నా నుంచి తీసుకోవాలి, సన్రైజ్ వరకు మీకు టైం ఉంది. అప్పుడు నరుటో, ఓ ఈ ప్లేస్ అదే కదా. కకాషి అంటాడు, దట్స్ రైట్, ఇది మీరు ఫస్ట్ ట్రైన్ చేసిన ప్లేస్. నరుటో అంటాడు, అప్పుడు మేము ముగ్గురం ఉంటుండే. కకాషి అంటాడు, అప్పుడు సాస్కే కూడా మీతో ఉంటుండే కదా. అలా అనగానే సాకురా అండ్ నరుటో ఫీల్ అవుతారు చాలా, సాస్కే ఇప్పుడు మాతో లేరని. కకాషి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అని అంటాడు. నరుటో అంటాడు, నువ్వు బుక్ చదువుతూ చేయలేవు కకాషి సెన్సే. సాకురా అంటుంది, చదవడం అయిపోయిందా. అప్పుడు కకాషి, లేదు నేను తర్వాత చూసుకుంటాను అని అంటాడు. అలాగే కకాషి అనుకుంటాడు, ఈసారి నేను కొంచెం సీరియస్గా ఉండాలి. బెల్ట్ తీసుకోవడానికి నరుటో చాలా బాగా ఫైట్ చేస్తాడు, బట్ స్టిల్ కకాషిని ఓడించడం చాలా కష్టం, అంత ఈజీ కూడా కాదు. వీళ్ళిద్దరు కలిసి ఒక ప్లాన్ అయితే వేస్తారు. లాస్ట్లో బెల్ట్ ట్రైనింగ్ అయితే అయిపోతుంది, నరుటో సాకురా అయితే బెల్ట్స్ తీసుకుంటారు కకాషి నుండి. అప్పుడు కకాషి అంటాడు, నువ్వు స్ట్రాంగ్ అయ్యావు, నేను ఆశ్చర్యపోయాను మీరు నా నుండి బెల్ట్స్ తీసుకున్నారు. నరుటో అంటాడు, నేను ఇప్పుడు నీకంటే స్ట్రాంగ్ అయ్యాను కకాషి సెన్సే. అప్పుడు సాకురా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అలా పొంగిపోకు, కకాషి కంటే స్ట్రాంగ్ అని, కకాషి మనకంటే చాలా స్ట్రాంగ్.
కకాషి అంటాడు, నేను ఇంకా కుర్రాడిని, నేను కూడా రీసెంట్గా కొత్త జూటులు డెవలప్ చేశాను. అప్పుడు నరుటో, నేను ఇంకా ఇంటికి మరియు ఇచిరాకు రామన్ తినడానికి వెళ్ళలేదు. అప్పుడు సాకురా అంటుంది, నాకు చాలా ఆకలిగా ఉంది నిన్నటి ట్రైనింగ్ తర్వాత. కకాషి అనుకుంటాడు, అప్పట్లో వీళ్ళు చాలా క్యూట్గా ఉంటుండే, ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు. అప్పుడు నరుటో అంటాడు, సాకురా కకాషి సెన్సే, మీ ఇద్దరికి నేను ట్రీట్ ఇస్తాను, ఇచిరాకు రామన్ తినిపిస్తాను అని. అప్పుడు కకాషి, సారీ, నేను కొన్ని ఫార్మాలిటీస్ చేసి సబ్మిట్ చేయాలి మన న్యూ టీం కోసమని, గుడ్ బై, మళ్ళీ కలుద్దాం అని కకాషి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు నరుటో, ఓ కకాషి మాయమైపోయాడు. అదేనండి, టెలిపోర్టేషన్ జూటు వాడతాడు కకాషి. అప్పుడు సాకురా అంటుంది, ఏదో ఫార్మాలిటీస్ అని చెప్పాడు కానీ వెళ్ళింది మాత్రం బొంగుల బుక్ చదవడానికే. అప్పుడు నరుటో, ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం, ఇది ఒక డేట్ అనబోతుండగానే సాకురా, ఓకే ఇది నీ ట్రీట్ అని అంటుంది. నరుటో వెనక్కి తిరిగి తన మనీ పౌచ్ చూసుకుంటాడు. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, అబ్బాయిల దగ్గర నుంచే మింగుదామని చూస్తారు, జస్ట్ జోకింగ్. సాకురా అయితే షికమారును తిమారిని చూస్తుంది. ఎవరొచ్చారో చూడండి అని వాళ్ళతో అంటుంది. అప్పుడు షికమారు, హే నరుటో, అది నువ్వేనా? తిమారి అనుకుంటుంది, ఓ ఇది ఆ పొట్టిపోరడే కదా. షికమారు అంటాడు, ఇప్పుడే వచ్చావా విలేజ్కి? నరుటో, లేదు నేను నిన్న వచ్చాను. అప్పుడు షికమారు అంటాడు, హాహా, నువ్వు ఇంకా పిల్ల పుల్కలాగా లేవు, చాలా చేంజ్ అయ్యావు, బుద్ధిమంతుల్లాగా ఉన్నావు. అప్పుడు సాకురా, నో షికమారు, నరుటో కొంచెం కూడా మారలేదు, అలానే ఉన్నాడు. అప్పుడు షికమారు, ఓ నిజంగానా? అప్పుడు నరుటో, స్టాప్ సాకురా, షికమారు నువ్వు కూడా డేట్కి వచ్చావా అని మెల్లిగా షికమారుతో అంటాడు. అప్పుడు షికమారు, ఏ అదేం లేదు అని అంటాడు. అప్పుడు తిమారి, నువ్వు జోక్ చేస్తున్నావా? నేనెందుకు వెళ్తాను ఇలాంటి అని మధ్యలోనే ఆపేసి, చునీన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాటి గురించి శాండ్ అండ్ లీఫ్ విలేజ్ మీటింగ్కి వెళ్తున్నా అని అంటుంది. అప్పుడు షిగమారు, ఇదొక తలనొప్పి, చునీన్కి ఎగ్జామినర్గా ఉండటం, శాండ్ నుంచి వచ్చే మెసెంజర్స్ని చూడమని పంపారు నన్ను. అప్పుడు నరుటో, ఓ చునీన్ ఎగ్జామ్స్, నాకు పాత మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. అప్పుడు షికమారు అంటాడు, నరుటో నువ్వేం ప్లాన్ చేసుకున్నావు? అప్పుడు నరుటో అర్థం కానట్టుగా, దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ చునీన్ ఎగ్జామ్స్కా. అప్పుడు షికమారు అంటాడు, నువ్వు ఒక్కడివే మన క్లాస్లో చునీన్ కాకుండా ఉన్నది. అప్పుడు నరుటో సాకురా వైపు చూస్తూ, సాకురా నువ్వు కూడా చునీన్ అయ్యావా? అప్పుడు సాకురా, యప్ నేను కూడా చునీన్ అయ్యాను అంటుంది. నెజీ, కాన్కరో, తిమారి వీళ్ళైతే జోనీన్ అయ్యారు అని షికమారు అంటాడు. అప్పుడు నరుటోకి గారా గుర్తుకొచ్చి, మరి గారా ఏమయ్యాడు అని అడుగుతాడు. ఇప్పుడైతే మనకు శాన్ విలేజ్ని చూపిస్తారు. ఒకతను వచ్చి, కాసికాగే మీటింగ్ ఇంకా కాసేపులో స్టార్ట్ అవుతుంది అని అంటాడు. అప్పుడు గారా, ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది, గారా ఇప్పుడు కాసికాగే లీడర్ ఆఫ్ ది శాన్ విలేజ్. వాళ్ళు మీటింగ్లో ఇలా మాట్లాడుకుంటారు, కొన్ని ఇయర్స్ నుండి మన విలేజ్ పవర్ పెరిగింది, మిగతా విలేజెస్తో మంచి రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాం, మన ఎల్ఐస్ కొనహా విలేజ్ ప్రోగ్రాంలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకో అతను చునీన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాటి రిజల్ట్స్ చూడాలని ఉంది మన విలేజ్ పర్ఫార్మెన్స్. ఒక రూమర్ అయితే వినిపిస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ జిరాయా నుండి వచ్చింది, వన్ ఆఫ్ ది 3 లెజెండరీస్ అని, అకాత్సుకి అనే ఆర్గనైజేషన్ గురించి ఆ రూమర్. ఇప్పుడు మనకు కకాషి అండ్ జిరాయాని చూపిస్తారు. జిరాయా కకాషితో అంటాడు, నేను శాన్ విలేజ్కి వార్నింగ్ మెసేజ్ పంపించాను, ఆన్బు టీం సరిహద్దుల్లో మోహరించారు, ఎవరిని విలేజ్కి రాకుండా ఫోర్స్ఫుల్గా ఆపుతారు. అప్పుడు కకాషి అంటాడు, అకాత్సుకి మెంబర్స్ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పుడు జిరాయా, నాకంతగా ఏం తెలియదు, అవన్నీ కనుక్కోవడానికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాలి. శాన్ విలేజ్లో జరుగుతున్న మీటింగ్ అయితే అయిపోతుంది. శాన్ విలేజ్లో అకాత్సుకి పనిచేసే ఒక అతనైతే ఉంటాడు. అతను యూరాతో ఇలా అంటాడు, యూరా ఎవరో కాదు, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ శాన్ విలేజ్లో. వెల్ డన్ యూరా, విలేజ్లో సెక్యూరిటీని టైట్ చేశావు. యూరా అతనితో ఇలా అంటాడు, నేను 4 years నుంచి వర్క్ చేస్తున్నా సుపీరియర్స్గా. అంతకన్నా ముఖ్యమైనది ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది జిరాయా నుండి, నేను త్వరగా డిసిజన్ తీసుకోవాలి, మనపై ఎప్పుడైనా అటాక్ జరగచ్చు. యూరా కొంచెం నీరసంగా కనిపిస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఏమైంది యూరా? అప్పుడు అతను నిద్ర సరిగ్గా లేదు అంతే అని అంటాడు. దేయిదరా అండ్ సాసోరా అయితే విలేజ్కి వస్తూ ఉంటారు, వాళ్ళు అకాస్కి మెంబర్స్. దేయిదరా అంటాడు, ఒరిచిమారు మనల్ని మోసం చేశాడు, మన ఇన్ఫర్మేషన్ అయితే ట్రేటర్స్కి లీక్ అయింది. అప్పుడు సాసోరి, మనకి ఇంకో ఛాయిస్ లేకుండా పోయింది, నీ బ్యాగ్ ఓకే కదా, మన ఆపోనెంట్ హ్యూమన్ సాక్రిఫైస్ పవర్ని యూస్ చేస్తాడు, నువ్వు ప్రిపేర్డ్గా లేనట్టున్నావు. దేయిదరా బ్యాగ్లోనైతే క్లే ఉంటుంది, అదొక మట్టి టైప్ది, వాటితో ఆర్ట్స్ చేసి దాన్ని బాంబ్గా మారుస్తాడు, బాంబ్లా వాడతాడు. అప్పుడు దేయిదరా అంటాడు, నా జూషు అనే ఆర్టిఫాక్ట్ నా ఫేవరెట్ నెంబర్ 18తో వచ్చాను, ఎందుకంటే మన ఆపోనెంట్ వంటెడ్ బీస్ట్ కదా. వీళ్ళనైతే ఎంట్రెన్స్లో ఉండే శాండ్ నింజాలు చూస్తారు, వాళ్ళ డ్రెస్ చూసి వాళ్ళని గుర్తుపడతారు, వాళ్ళు అకాస్కి మెంబర్స్ అని. అకాస్కి మెంబర్స్కి పనిచేసే అతనైతే సెక్యూరిటీగా ఉన్న వాళ్ళని ఫినిష్ చేస్తాడు. అప్పుడు సాసోరి అంటాడు,
వెల్ డన్, నేను గుర్తున్నాను. అప్పుడు అతను ఎస్ సార్, అఫ్ కోర్స్ మిస్టర్ సాసోరీ. ఆల్ రైట్, నువ్వు మర్చిపోయి ఉంటే నీపై జూ2 యూజ్ చేయాల్సి వచ్చేది. నీ మెమరీస్ వచ్చేసాయి కాబట్టి నువ్వు ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్వి. అప్పుడు దేదరా, ఆల్ రైట్ పద వెళ్దాం. చెప్పడం మర్చిపోయాను, దేదరా 2 అరచేతుల్లో 2 నోర్లు ఉంటాయి. సో వాటితోనే ఆర్టిఫాక్ట్స్ అయితే క్రియేట్ చేస్తాడు. ఫస్ట్ అయితే ఒక బడ్ని క్రియేట్ చేస్తాడు. ఆ బడ్పై ఎక్కి సాసోరీ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి విలేజ్ పై నుండి అటాక్ చేస్తాను. సాసోరీ అయితే నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను అని అంటాడు. దేదరా అయితే తను తయారు చేసిన పక్షి ఎక్కి విలేజ్ పైకి అయితే వస్తాడు. వన్ టెల్ షుకాకు, పవర్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ గాడ్ ఆఫ్ ది డెజర్ట్, అతను ఎలా ఉన్నాడో చూద్దాం అని అంటాడు. 1, 2, 3 స్కై గాడ్స్, విలేజ్ బాగానే డిజైన్ చేశారు, డిస్ట్రాయ్ చేయడానికి వర్త్ అని తను తెచ్చిన క్లేతో స్పైడర్స్ని అయితే చేసి వాళ్ళ పైకి వదులుతాడు. అయితే ఒక నింజా ఇదేంటి ఇలా వియర్డ్గా ఉంది, అది విని దేడరా, వేడి తింగ, నీకు అసలు టేస్టే లేదు, ఎదవలికి ఆర్ట్ గురించి ఏం తెలుస్తుంది, ఇక నేర్పిస్తా చూడు అని స్పైడర్ని ముఖం పైకి తీసుకొచ్చి బ్లాస్ట్ చేస్తాడు. ఆర్టిస్ట్ బ్యాంగ్ అని అంటాడు. విలేజ్ పై సక్సెస్ఫుల్గా అయితే దాడి చేస్తారు. ఆ బ్లాస్ట్ విని గారా అయితే వస్తాడు, దేడరా పై అటాక్ చేస్తాడు. అప్పుడు దేదరా ఇలా అంటాడు, జింజర్కి యూస్ఫుల్లే, నీకు తెలిసిపోయిందా నేను ఇక్కడే ఉన్నానని. అప్పుడు గారా, ఈ డెజర్ట్లో అలాంటి బర్డ్సే ఉండవు. అప్పుడు దేదరా, నేను దాక్కొని అయితే ఉండలేను, థాంక్స్ టు యూ, నేను వెతకాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నీ విలేజ్లో అడ్వాంటేజ్ నీకుంది, ఇట్స్ రిస్కీ అని అనుకుంటాడు. ఇద్దరి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నరుటో అండ్ ఇరుకా సెన్సన్ అయితే చూపిస్తారు. ఇరుకా సెన్సన్ నరుటోతో ఇలా అంటాడు, నువ్వు జిరాయా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావు, గెనిన్చునిన్ ఎగ్జామ్స్ గురించి నువ్వు డిప్రెస్ కాకు. అప్పుడు నరుటో, ఆ ముసలోడు నన్ను సావదబ్బాడు, ట్రైనింగ్ తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు కదా, నువ్వు హ్యాపీగా ఉండాలి అని ఇరుకా అంటాడు. అప్పుడు నరుటో అంటాడు, యా నేను నీకంటే స్ట్రాంగ్ ఇరుకా సెన్సే. అప్పుడు ఇరుకా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేను నీతో ఇప్పుడైతే ఓడిపోను, ఇప్పుడు అప్పుడే కాదు. అప్పుడు నరుటో అంటాడు, గార్ ఆఫ్ ది శాండ్ కాదికాగా అయ్యాడట కదా, అతను కొంచెం స్పెషల్ బాయ్ అని ఇరుకా అంటాడు. నౌ బ్యాక్ టు ద ఫైట్. గారా అనుకుంటాడు, ఇతను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్లోషన్స్ వాడుతున్నాడు. ఎక్స్ప్లోషన్స్ అయితే గారాపై వేస్తాడు. గారా చుట్టూ శాండ్ షీల్ని పెట్టుకుంటాడు ప్రొటెక్షన్గా. దాన్ని చూసి దేదరా, ఎక్సెల్ లాగా ఉంది, ఈ షీల్డ్ మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇంప్రెసివ్ డిఫెన్స్ స్ట్రాటజీ అని అంటాడు. దేదరా అయితే అటాక్ చేస్తూనే ఉంటాడు. గారా అయితే దేదరా హ్యాండ్కి శాండ్ కాఫిన్ యూస్ చేస్తాడు. శాండ్ కాఫిన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గారా దేదరా హ్యాండ్ని శాండ్ కాఫిన్తో క్రష్ చేస్తాడు. అప్పుడు దేదరా ఇలా అనుకుంటాడు, యు ఆర్ గుడ్, ఒక్క అటాక్కి మాత్రమే నా దగ్గర క్లే ఉంది. గారా శాండ్ నాకు చైని క్రష్ చేసింది, ఇది నార్మల్ శాండ్లా లేదు, స్పీడ్ అండ్ పవర్ఫుల్గా ఉంది. ఇడు ఎటు వెళ్ళినా శాండ్ని కొంచెం తీసుకొని వెళ్తాడు. ఈ శాండ్ మొత్తం చక్రాతో నిండి ఉంది, ఇది అతని అల్టిమేట్ డిఫెన్స్. నౌనదంతో లాస్ట్ అటాక్ చేస్తాడు. కాన్కర్ అయితే కింద నుంచి చూస్తాడు, ఇది తప్పకుండా ఆకాష్కి మెంబర్ అని అయి ఉండొచ్చు అని అనుకుంటాడు. అప్పుడు బాకీ మిగతా వాళ్ళతో ఇలా అంటాడు, బ్యాటిల్కి ప్రిపేర్ అవ్వండి, ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వండి, మనం పైకి వెళ్ళి కాశీకాగకి సపోర్ట్ ఇవ్వాలి. కాన్కరు, గారా క్రేజీగా వెళ్తున్నాడు, షికాకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, ప్రజలకు హాని జరుగుతుండొచ్చు. అప్పుడు కాన్కరో ఇలా అంటాడు, అది ఎప్పటికీ జరగదు, గారా తన ప్రజలకి ఎప్పటికీ హాని చేయడు. గారా అండ్ కాన్కరో ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఒక కాన్వర్సేషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. కాన్కరో గారాతో ఇలా అంటాడు, ఇది నాకు చెప్పాలని లేదు, కానీ నిన్ను అందరూ ఒక ఫైటింగ్ వెపన్లా చూస్తున్నారు, విలేజ్లో ప్రజలు నిన్ను చూసి భయపడుతున్నారు. అప్పుడు గారా ఇలా అంటాడు, అది నాకు తెలుసు, నేను నా ఓన్ పాత్లో హార్డ్ వర్క్ చేయాలి, ఏదో ఒక రోజు శాండ్ విలేజ్కి కాశీకాగే నవ్వాలి. ఒక శాండ్ షినోబిగా అదే నా కోరిక, విలేజ్ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. ఇంతకుముందు నేను అందరినీ చంపాలనుకున్నా, ఉజుమాకి నరుటో నన్ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ కావాలి, నాకు బాగా అర్థమైంది, కోపం, బాధ, సంతోషం ఇవన్నీ ఒకరితో షేర్ చేసుకోవాలి. ఇది నరుటోతో ఫైట్ చేయడం వల్ల నేర్చుకున్నాను. ఒకరోజు నేను అందరికి ఉపయోగపడాలి, కానీ ఫైటింగ్ వెపన్లా కాదు, శాండ్ కాశీకాగేలా. నౌ బ్యాక్ టు ద ఫైట్. శాండ్ విలేజ్ ప్రజలైతే డూ యువర్ బెస్ట్ కాశీకాగే అని సపోర్ట్ చేస్తారు. డేడరా అయితే పెద్ద ఆర్ట్ చేస్తాడు, ఐ విల్ డిస్ట్రాయ్ దిస్ విలేజ్ అని విలేజ్ పైన వేస్తాడు. అది విలేజ్ పైన పడుతుండగా గారా తన శాండ్తో ప్రొటెక్ట్ చేస్తాడు. కానీ ఇది ఒక డైవర్షన్ మాత్రమే. ఒక చిన్న బట్తో గారాపై అటాక్ చేస్తాడు, అది గారా చూసుకోడు. ఆ బడ్ అయితే గారాపై బ్లాస్ట్ అవుతుంది, గారా కిందకి పడిపోతూ ఉంటాడు. డేడరా అయితే గారాని తన పక్షిపై తీసుకొని వెళ్తూ ఇలా అంటాడు, నేను ఇమాజిన్ చేసిన దానికంటే చంపకుండా తీసుకెళ్లడం కష్టమే, జాబ్ ఇక్కడ అయిపోయింది, మిషన్ కంప్లీట్. అప్పుడు బాకీ ఇలా అంటాడు, గారాని చంపకుండా తీసుకెళ్లడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? అప్పుడు కాన్కరు, వాళ్ళ ఉద్దేశం గారాని తీసుకెళ్లడమే, ఆ ఎదవలు అని వాళ్ళ వెనక పరిగెడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు బాకీ కాన్కరుతో ఇలా అంటాడు, వాళ్ళు గారాని ఓడించారు, నువ్వు ఒక్కడివే వాళ్ళని ఏం చేయలేవు. అప్పుడు కాన్కరు, గారాని నేను అదా వదిలేయలేను. అప్పుడు బాకీ, అలా నాకు ఓకే ఫైన్, ఏం యాక్షన్ తీసుకోకు, వాళ్ళని ఫాలో చేయు, వాళ్ళ బేస్ తెలుసుకొని గ్రూప్గా వెళ్ళి అటాక్ చేద్దాం. కాన్కరో ఇలా అంటాడు, ఓకే నేను ట్రై చేస్తా.
వాళ్ళ వెనకైతే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు బాకీ ఇలా అంటాడు, కాన్కర్కి సపోర్ట్గా ఒక టీంని పంపివ్వండి. ఈ సిచ్యువేషన్ గురించి అర్జెంట్ మెసేజ్ని పంపివ్వండి కొనహా విలేజ్కి. ఇది ఒక ఎమర్జెన్సీ అలర్ట్. నాకు ఏదో చెడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ బిగినింగ్ అని అంటాడు. కాన్కరో డేడారాని అయితే ఫాలో అవుతాడు. డేడారా సాసోరి ఉన్న కాడ పక్షి నుండి కిందకి ల్యాండ్ అవుతాడు. కాన్కరో అది చూసి అతని కిందకి దిగాడు. అప్పుడు సాసోరి డేడారాతో ఇలా అంటాడు, నువ్వు లేట్ చేసావు, నన్ను వెయిట్ చేయించకు అని నీకు చెప్పాను కదా. అప్పుడు డేడారా, ఇట్స్ ఓకే, వీడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సాసోరి ఇలా అంటాడు, నీకు ముందే చెప్పాను ప్రిపేర్ అయ్యి వెళ్ళమని. కాన్కరో అయితే అక్కడ పడి ఉన్న నింజాలను చూసి షాక్ అవుతాడు. కాన్కరోకి అయితే చాలా కోపం వస్తుంది. కొంచెం దూరం కాన్కరో అయితే వాళ్ళ వెనక ఫాలో అవుతాడు. వెయిట్, గారానే నాకు తిరిగి ఇవ్వండి అని వాళ్ళతో అంటాడు. సాసోరి డేడారాతో, నువ్వు వెళ్ళు, ఇతని నేను చూసుకుంటాను. అప్పుడు డేడారా, ఓకే ఐ విల్ గో. డేడారా గారాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కాన్కరో, నేను వెళ్ళనివ్వను. ఒక పప్పెట్ని డేడారా పైకి వేస్తాడు. సాసోరి దాన్ని ఆపుతాడు. అప్పుడు సాసోరి ఇలా అంటాడు, నాకు వెయిట్ చేయడం, మిగతా వాళ్ళని వెయిట్ చేయించడం నాకు నచ్చదు, సో ఇది త్వరగా ముగిస్తాను. ఇప్పుడైతే మనకు లీఫ్ విలేజ్ని చూపిస్తారు. నరుటో కకాషితో యువర్ లేట్ అని అంటాడు. అప్పుడు కకాషి, న్యూ టీమ్ కోసం పేపర్ వర్క్ చేయడం లేట్ అయింది. అప్పుడు నరుటో, ఈరోజు మన ఫస్ట్ మిషన్, నువ్వు ప్రతిసారి ఇలానే లేట్ వస్తున్నావు కకాషి సెన్సే, నీకు కొంచెం కూడా ఉత్సాహం లేదు. అప్పుడు సాకురా ఇలా అంటుంది, అతని మొహంలో ఎలాంటి ఉత్సాహం ఉండదు, మనమేం చేయలేము. అప్పుడు కకాషి ఇలా అనుకుంటాడు, నాకు ఇక్కడ గౌరవం లేకుండా పోతుంది. పైనుండి అయితే ఒక రేవన్ వెళ్తుంది, అది ఒక బర్డ్ వెళ్తుంది. దాన్ని అయితే కకాషి చూస్తాడు. అది శాన్ విలేజ్ నుంచి వస్తున్న బర్డ్. ఆ బర్డ్ నుండి అయితే ఒక నింజా స్క్రోల్ని తీసుకుంటాడు. దానిపైన త్వరగా సహాయానికి రండి అని ఉంటుంది. అది చూసి అతను శాన్ విలేజ్లో ఏదో ఘోరం జరిగింది అని అంటాడు. అప్పుడు షిజునా, నేను దీన్ని త్వరగా డీకోడ్ చేస్తాను అని స్క్రోల్ తీసుకొని వెళ్తుంది. కకాషి అండ్ టీమ్ ఒక్కాకే దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు నరుటో ఇలా అంటాడు, ఓ ఆ మిషన్ నాకు వద్దు. అప్పుడు సునాడే, పిల్ల పుల్క, నాతో అలానే నా మాట్లాడేది. అప్పుడు కకాషి నరుటోతో, కొంచెం చూసుకొని మాట్లాడు, తనకి కోపం వస్తుంది. అప్పుడు ఇరుకా అనుకుంటాడు, నువ్వు కొంచెం కూడా మెచ్యూర్ అవ్వలేదు. అప్పుడు సాకురా ఇలా అంటుంది, సారీ నేను ఈ తిక్కలోడితో మాట్లాడతాను. అలా ఎలా మాట్లాడుతున్నావు ఫిఫ్త్ కాగేతో, మెంటల్ నా ఎదవ అని నరుటోతో అంటుంది. అప్పుడు నరుటో మెల్లిగా, తాడు తెలివైనవాడు అంటే ఇండైరెక్ట్ గా ఫిఫ్త్ కాకి తెలివి లేదు అని అంటాడు. అప్పుడు సునాడేకి చాలా కోపం వచ్చి, ఏమన్నావురా పిల్ల పులక. అప్పుడు సాకురా, నువ్వు కొంచెం మూసుకొని ఉండలేవా అని నరుటోతో అంటుంది. అప్పుడే షిజునా వస్తుంది. వచ్చి హోకాగేతో, ఒక చెడు వార్త వచ్చింది. అప్పుడు సునాడే, ఏంటది. అప్పుడు షిజునా హోకాగేతో అంటుంది, శాన్ విలేజ్ నుంచి ఇప్పుడే మనకు మెసేజ్ వచ్చింది, కాసికాగేని అకాత్సుకి వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అవుతారు. అప్పుడు నరుటో గారాన్ని గుర్తు తెచ్చుకొని ఫీల్ అవుతాడు. అప్పుడు సునాడే అంటుంది, టీమ్ కకాషి, మీకు కొత్త మిషన్ అసైన్ చేస్తున్నాను. మీరు శాన్ విలేజ్కి వెళ్ళి సిచ్యువేషన్ ఎలా ఉందో మాకు చెప్పండి, అలాగే వాళ్ళకి బ్యాకప్గా ఉండండి. కాన్కరో అండ్ సాసోరి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. కాన్కరో పపెట్స్ అయితే బ్రేక్ అయిపోతాయి. కాన్కరో కూడా కింద పడిపోతాడు. అప్పుడు కాన్కరో, నా బాడీ తిమ్మిరెక్కుతుంది, అతను పాయిజన్ యూజ్ చేసి ఉంటాడు. అప్పుడు సాసోరి, నీ ప్లాన్ బాగుంది కానీ నన్ను ఎదుర్కోవడానికి సరిపోదు, నీ పపెట్ మెకానిజం చాలా బాగుంది. అప్పుడు కాన్కరో, ఇది ఫస్ట్ టైం నా పపెట్స్ ముక్కలవ్వడం, వీటి వీక్నెస్ నీకెలా తెలుసు. అప్పుడు సాసోరి, ఈ పపెట్స్ని క్రియేట్ చేసిందే నేను, అదే పపెట్ మెకానిజం క్రియేట్ చేసిందే నేను అని అంటాడు. ఒక క్యూట్ యంగ్స్టర్ నా అపోనెంట్, చాలా రోజుల తర్వాత బ్యాటిల్ నాకు చాలా నచ్చింది. కాన్కరో, నువ్వే నాది పపెట్ ఆర్మీస్ జీనియస్ మోడల్ క్రియేటర్ సాసోరి ఫ్రమ్ రెడ్ శాండ్. అప్పుడు సాసోరి, ఓ నీలాంటి చిన్న పిల్లలకు కూడా నేను తెలుసా. కాన్కరో, నువ్వు 20 years బ్యాక్ శాండ్ని వదిలేసి వెళ్ళావు, ఎందుకు. సాసోరి, నువ్వు ఎలాగో చేస్తావు, ఇవన్నీ నీకెందుకురా జఫా. టిమారి అయితే లీఫ్ విలేజ్లో ఉంటుంది. తన తాగుతున్న కప్కి క్రాక్స్ వస్తాయి. ఇలాంటివి నేను నమ్మను కానీ ఏదో చెడు జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది. సాసోరి కాన్కరోని చంపడానికి చూస్తాడు కానీ తన పప్పెట్తో కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. అలాగే సాసోరి పైన అటాక్ కూడా చేస్తాడు కానీ సాసోరి దాని నుంచి తప్పించుకుంటాడు. నీకు బ్రతకాలని ఉంటే నేను చంపను, హవెవర్ పాయిజన్ నేను 3 daysలో చంపేస్తుంది. కకాషి టీం అయితే లీఫ్ విలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నరుటో, పదండి వెళ్దామని అంటాడు. అయితే ఇరుకా నరుటోతో డూ యువర్ బెస్ట్ అని అంటాడు. సడన్గా జిరాయ్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. మిషన్కి వెళ్తున్నారు, ఒక ఇంపార్టెంట్ న్యూస్ సునాడే కాసికాగే అని అనగానే సునాడే, అయినో వీళ్ళని అక్కడికే పంపిస్తున్నా. అది విని జిరాయ, నీకు తెలుసు కదా అకాసికి అండ్ నరుటో థింగ్ అని సునాడే చెవిలో చెప్తాడు. అలాగే నరుటో నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి అకాసికి విషయంలో. అప్పుడు నరుటో జిరాయతో, ఈసారి నేను వాళ్ళని వదిలిపెట్టాను. అప్పుడు జిరాయ, నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యావు కానీ కంట్రోల్ తప్పితే ఏం జరుగుతుందో తెలుసు కదా. నరుటో, డోంట్ యూజ్ దట్ జుట్టు అని అంటాడు. నరుటో, నాకు తెలుసు అని అంటాడు. జిరాయ కకాషితో, కకాషి నరుటోని నువ్వు చూసుకో, ఈజ్ ఆల్ యువర్స్, తన చిల్లర పనులు చేయకుండా నువ్వు చూసుకో అని అంటాడు. కకాషి ఓకే అని అంటాడు. నరుటో ఇలా అంటాడు, కకాషి సాకురా పదండి వెళ్దాం. అప్పుడు సునాడే ఇరుకాతో,
వరీగా ఉన్నావా? అప్పుడు ఇరుక. వరి అవ్వడానికి నరుటో ఇప్పుడు వీక్ షినోబి కాదు, సాకురా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. శాండ్ నింజాలు అయితే కాన్కరోని తీసుకొని మెడికల్ టీం దగ్గరికి వస్తారు. ఇది కొత్త రకం పాయిజన్, దీనికి యాంటీడోట్ ఇంకా కనుక్కోలేదు. ఒక 2-3 డేస్లో మనం ఎలాగైనా కనుక్కోవాలి, లేకపోతే ఈజ్ నో మోర్. అప్పుడు వాకి గారా నవ్ కాన్కరో అని ఫీల్ అవుతాడు. రిటైర్డ్ సిబ్లింగ్స్ని హెల్ప్ అడగండి అని అంటాడు. సో దేదరా ఇలా అంటాడు, నువ్వు లేట్గా వచ్చావు సాసోరి. అప్పుడు సాసోరి, నువ్వు ఇరిటేట్ అవ్వకు, మన దగ్గర 1 టైల్ బీస్ట్ ఉంది. ఇప్పుడు ఇది రాటన్, నాకు అది ఎక్కడ ఉందో తెలియదు, అది మన కోసం వస్తే ఈజీగా ఉంటుంది. సో దేదరా ఇలా అంటాడు, ఏజ్ ఇంజురీకి నీ అపోనెంట్ సాసోరి. అప్పుడు సాసోరి, ఎవరైనా నాకు ఏ ప్రాబ్లం లేదు, ఏజ్ ఇంజురీకి అయినా నేను తొక్కి పడేస్తా. సాకురా తిమారిని అయితే చూస్తుంది. తిమారితోటి గారా గురించి చెప్తారు. అప్పుడు తిమారి, గారా ప్రమాదంలో ఉన్నాడు, నాకు అప్పుడే అనిపించింది చెడు జరుగుతున్నట్టు. కకాషి, మనం త్వరగా వెళ్ళాలి, 3 డేస్ పడుతుంది శాండ్ విలేజ్కి రీచ్ అవ్వడానికి. సో వీళ్ళు నరులు కలిసి అయితే శాండ్ విలేజ్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. నరుటో ఇలా అనుకుంటాడు, నన్ను తీసుకెళ్ళడానికి ఆకాష్కి ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళిద్దరు వచ్చారు. నరుటోకి జిరాయా చెప్పింది అయితే గుర్తుకొస్తుంది, వాళ్ళకి నువ్వు కాదు కావాల్సింది, నీ లోపల ఉన్న 9 టైల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, అది వాళ్ళకు కావాలి. నరుటో అయితే కొంచెం స్లో వస్తాడు. అది చూసి కకాషి, నరుటో తొందరగా వెళ్దామని చెప్పాను కదా, టీం నుండి స్ప్లిట్ కాకు, కోపం మంచిది కాదు, జిరాయా నీకు అది నేర్పించే ఉంటాడు. నరుటో అప్పుడు ఫాస్ట్గా వాళ్ళని క్రాస్ చేసి ముందుకు వెళ్ళి ఇలా అంటాడు, నీకు ఇంకా తెలియదు కదా సాకురా, వాళ్ళు మా వెనక ఎందుకు వస్తున్నారో. నా లోపల ఒక డీమెన్ని సీల్ చేశారు, గారా లోపల కూడా మాన్స్టర్స్ మా లోపల ఉన్నాయి, అందుకే వాళ్ళకి మేము కావాలి. మమ్మల్ని జస్ట్ మాన్స్టర్స్ లాగానే చూస్తున్నారు, అందుకే నాకు నచ్చదు. గారా ఇంకా నేను ఎగ్జాక్ట్ సేమ్గా ఉంటాం. గారా వాజ్ ఫైటింగ్, నాకంటే గారా లోన్లీగా ఉన్నాడు. ఆకాష్కి గారా కోసం వచ్చారు, అంతకుముందు నా కోసం వచ్చినట్టుగా. ఎందుకు ఎప్పుడు గారానే, వై ఆల్వేస్ హిమ్? నేను కామ్గా ఉండలేను, ఎలాగైనా గారాని సేవ్ చేయాలి. సో నరుటో కళ్ళలో నుంచి అయితే నీరు వస్తుంది. ఒక డ్రాప్ అయితే తిమారి పైన పడుతుంది. అప్పుడు తిమారి అనుకుంటుంది, నరుటో ఉజుమాకి థ్యాంక్ యూ సో మచ్. కాన్కరో అయితే ఇట్స్ ఇమ్ అని అంటూ ఉంటాడు, తనైతే స్పృహలో ఉంటాడు. బాకీ అయితే కాన్కరోని చూసి చాలా ఫీల్ అవుతాడు. బాకీ అయితే బ్రదర్ అండ్ సిస్టర్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది. బ్రదర్ అంటాడు, సిస్టర్ నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీకు వినిపిస్తుందా? నువ్వు చనిపోయావా ఏంటి? అప్పుడు సిస్టర్, లేదు నేను చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నా. అప్పుడు బ్రదర్, ఫులిష్ లాగా చెయ్యకు. అక్కడికైతే బాకీ వస్తాడు, సిబ్లింగ్స్ మాకు మీ సహాయం కావాలి. సిస్టర్ అంటుంది, ఓల్డ్ బుక్స్ చాలా ఉన్నాయి, వెళ్ళి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది, చూసుకో, ఇప్పుడు మేమేం చేయలేము. అప్పుడు బాకీ, ఆకాష్కి అనే ఆర్గనైజేషన్ చికాగోని తీసుకెళ్ళింది, మేము టెరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం. అప్పుడు బ్రదర్ ఇలా అంటాడు, ఇది మీ జనరేషన్, మీరే చూసుకోవాలి, మా దాకా రాకూడదు. అప్పుడు బాకీ, మీకు మిగతా విలేజెస్లో స్ట్రాంగ్ కలెక్షన్ ఉంది, అది మాకు లేదు, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేయలేకపోతున్నాం. అది విని సిస్టర్, మాకు ఇప్పుడు ఎలాంటి కనెక్షన్ లేదు, ఉన్నా నాకు నా గ్రాండ్ సన్ని చూడాలనిపిస్తుంది. బాకీ, మీ గ్రాండ్ సన్ ఆకాష్కిలో ఒక మెంబర్. సో బ్రదర్ అండ్ సిస్టర్ అయితే షాక్ అవుతారు అది విన్న తర్వాత. సాకురా నరుటోతో ఇలా అంటుంది, నరుటో నాకు తెలుసు, యూ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్. ఇటాచి ఉచిహాకి నువ్వు టార్గెట్ అని నాకు తెలుసు. 2 ఇయర్స్లో ట్రైనింగ్ మాత్రమే కాదు, సునాటే నోట్స్ చూశాను అండ్ చాలా రీసెర్చ్ కూడా చేశాను. సాస్కే తన బ్రదర్ ఇటాచిని చంపాలనుకుంటున్నాడు. అతను కూడా ఒక ఆకాష్కి మెంబర్, అందుకే పవర్ కోసం ఒరచిమారో దగ్గరికి వెళ్ళాడు. కానీ ఒరచిమారు తన బాడీ కావాలనుకుంటున్నాడు. ఫియర్ మాత్రమే ఉంది, ఒరచిమారు కూడా ఆకాష్కి మెంబరే. మనం ఎంత క్లోజ్గా ఆకాష్కి వాళ్ళకి వెళ్తామో మనకు అంత ఇంటెల్ ఒరచిమారు గురించి దొరుకుతుంది. సో వి గెట్ క్లోజ్ టు ద సాస్కేని సేవ్ చేయడానికి మనకు 1/2 ఇయర్ మాత్రమే ఉంది. మన వరెస్ట్ ఎనిమీ ఇటాచి ఉచిహా సాస్కేని సఫర్ చేశాడు అండ్ నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి నేను మీ ఇద్దరిని సేవ్ చేస్తాను. సునాడే తన చైర్ పైన కూర్చొని ఉంటుంది. టేబుల్ పైన ఉన్న టీ కప్కి క్రాక్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా బ్యాడ్ సైనే అని అనుకుంటుంది. షిజునేని అయితే పిలుస్తుంది. ఎల్ఆర్స్ అయితే ఇద్దరు కాన్కరో దగ్గరికి వస్తారు. కాన్కరోని చూసి ఎల్ఆర్ సిస్టర్ ఇలా అంటుంది, నేను పాయిజన్లో తోపు, కానీ నాకు ఇది తెలియట్లేదు. సాసోరి చాలా గ్రో అయ్యాడు, నాకు తెలియని పాయిజన్ యూస్ చేశాడు. బాకీ అయితే మనం ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు. సో అప్పుడు తను, నాకన్నా ఎక్కువ పాయిజన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, కొనోహాకి చెందిన సునాడే. గ్రేట్ నింజా వార్ టైంలో నేను చేసిన పాయిజన్స్కి యాంటీడోట్ అయితే కనుక్కుంది. నేనైతే ఆశ్చర్యపోయాను, అంత త్వరగా ఎలా కనుక్కుందని. మీకు ఇప్పుడు కొనోహాతో మంచి సంబంధం ఉంది, సో ఇప్పుడు తననైతే కాంటాక్ట్ చేయండి. బాకీ అది విని, కానీ ఇప్పుడు తను హొకాగే, తను విలేజ్ని వదిలి రాలేదు. ఒకవేళ వచ్చినా 3 డేస్ పడుతుంది. లీఫ్ విలేజ్కి ఆల్రెడీ రిక్వెస్ట్ పంపాము, వాళ్ళ కోసం వేస్ట్ చేయాలి. అప్పుడు ఎల్ఆర్ సిస్టర్ ఇలా ఉంటుంది, మీరు మిగతా విలేజ్ పైన డిపెండ్ అయ్యారా? ఇంత కేర్లెస్ మీ ఓన్ ట్రైనింగ్ పైన? అప్పుడు ఎల్ఆర్ బ్రదర్, ఇట్ క్యాన్ బీ హెల్ప్,
ప్రశాంతతను కోల్పోయి వాళ్ళని చేశాడు. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాడు. అదే కాన్కరో గురించి చెప్పాడు. ఎల్లర్ సిస్టర్ ఇలా అంటుంది, వాళ్ళ మీద ఎందుకు అంత డిపెండ్ అవుతున్నారు? మీరు విలేజ్ పవర్ని పెంచడానికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళే మనమే. అప్పుడు బాకీ, ఇదంతా ఫ్రెండ్లీనెస్ కోసమే. ఇలాంటి టైంలో వాళ్ళు ఒక యూజ్లెస్ టీంని మాత్రమే పంపిస్తారు. అప్పుడు ఎల్లర్ సిస్టర్, మెయిన్ పాయింట్ అదే, ఆ మెంటల్ ముసల్దాన్ని నమ్మకూడదు, అదే సునాటని నమ్మకూడదు అని అంటుంది. షిజునేనైతే సునాట దగ్గరికి వస్తుంది. అప్పుడు సునాటే షిజునాతో రీఎన్ఫోర్స్మెంట్ టీమ్ని శాన్ విలేజ్కి పంపాలి, వాళ్ళు ఇంకా రాలేదా? అప్పుడు షిజునా, వెల్ నేను చెక్ చేసి చూస్తాను. ఇప్పుడైతే మనకు కోనహామరు అండ్ టీంని అయితే చూపిస్తారు. ఈ బుజు కోనహామరు సెన్సే, తనకైతే సిక్నెస్ వస్తుంది. వీళ్ళైతే ఫస్ట్ మిషన్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. మోగి అంటుంది, మీరు ఓకేనా ఈ బుజు సెన్సే? కోనహామరు అయితే డిసప్పాయింట్ అవుతాడు. నింజా అయ్యాక ఇది ఫస్ట్ మిషన్, మీకైతే కోల్ చేసింది. కకాషి టీం అయితే శాన్ విలేజ్కి చేరుకుంటారు. సో వాళ్ళతో ఒక నింజా, తిమారి మీతో ఉందా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఇలా రండి. కాసికాగేనే వాళ్ళు తీసుకెళ్లారు. కాన్కరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తిమారి అది విని షాక్ అవుతుంది. ఏంటి, కాన్కరో కూడానా? అవును, తనకి పాయిజన్ ఇచ్చారు. మన దగ్గర యాంటీడోట్ లేదు, మనకి హాఫ్ డే మాత్రమే ఉంది. అది విని అందరూ షాక్ అవుతారు. అప్పుడు సాకురా, త్వరగా పదండి, నేను ఒకసారి చూస్తాను. సో వాళ్ళ ఎంట్రీ ఇవ్వగానే ఓల్డ్ లేడీ అయితే, అదే ఎల్లర్ సిస్టర్ అయితే కకాషిని చూసి, అది వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీఫ్. సో కకాషి పైకి అయితే దాడి చేస్తుంది. నరుటో ఆపుతాడు. సో అప్పుడు నరుటో, కకాషి సెన్సే పైకి అలా ఎందుకు వస్తున్నావు, ముసలి ముఖం దానా? అలాగే తను చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడు ఎల్లర్ సిస్టర్, నాకు గుర్తుంది, నువ్వు వైట్ ఫ్యాంగ్ ఆఫ్ కొనహా, నా కొడుకు ఎనిమివి, వాడి కోసం నేను ఈరోజు రివెంజ్ తీసుకుంటాను. అప్పుడు కకాషి, నో, నేను వైట్ ఫ్యాంగ్ ఆఫ్ ద లీఫ్ కాదు, ఫైట్ చేసుకోవడంలో ఎలాంటి యూస్ లేదు. సో తన బ్రదర్ అయితే వచ్చి ఫైట్ని ఆపుతాడు. సిస్టర్, సరిగ్గా చూడు, అతను నువ్వు అనుకుంటున్న వ్యక్తి కాదు. సో అప్పుడు తను అనుకుంటుంది, నేను ఎంత స్టూపిడ్గా చేశాను అని. కకాషి అయితే రిలాక్స్ అవుతాడు. సాకురా అయితే అంటుంది, కాన్కరోని ట్రీట్ చేయాలి త్వరగా, మనకు ఎక్కువ టైం లేదు. సాకురా అయితే పాయిజన్ని తీసేస్తుంది. తన ప్రాణాలకైతే ఎలాంటి సమస్య లేదు, నేను పాయిజన్ని తీసేస్తాను, అప్పుడే రిలాక్స్ అవ్వకండి. ఇప్పుడు యాంటీడోట్ తయారు చేయాలి, తన బాడీలో ఇంకా కొంచెం పాయిజన్ ఉంది. నరుటో అయితే యువర్ గ్రేట్ అన్నట్టుగా సాకురాని అయితే చూస్తాడు. సో అది చూసి ఎల్లర్ సిస్టర్ అయితే, నువ్వు తనలాగే స్ట్రాంగ్గా ఉన్నావు, ఆ స్లగ్ ఉమెన్ లాగానే చేసావు అని అంటుంది. అప్పుడు సాకురా, అవును, సునాడే నా టీచర్, తను చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఎల్లర్ బ్రదర్ అయితే అంటాడు, సిస్టర్ టైం మెల్లగా నడుస్తుంది. అప్పుడు నరుటో, రైట్, మేము స్లోగా లేము, అకాస్కి వాళ్ళ కోసం త్వరగా వెళ్ళాలి. సునాడే అయితే రీఎన్ఫోర్స్మెంట్ టీంని రెడీ చేస్తుంది. మీకు కూడా కకాషికి ఇచ్చిన మిషనే, శాన్ విలేజ్కి వెళ్ళి కకాషికి సపోర్ట్ చేయండి, మీకు అర్థమైందా అని అడుగుతుంది. అప్పుడు గాయ్ సెన్సే రైట్ అని తుమ్ముతాడు. సునాడే అయితే మీకు కోల్డ్ అయిందా అని అడుగుతుంది. సో గాయ్ సెన్సే అయితే ఫీవర్ వచ్చింది, పదండి 1 డేలో శాన్ విలేజ్కి చేరుకోవాలి. అప్పుడు లీ అయితే, నో సెన్సే, హాఫ్ డేలో వెళ్ళిపోదాం. నెజీ అయితే అది విని 10-10తో, వాళ్ళు ఏమనుకుంటున్నారు, 3 డేస్ పడుతుంది శాన్ విలేజ్కి వెళ్ళడానికి. 10-10 అయితే వాళ్ళతో, ఈ నాన్సెన్స్ అంతా ఆపండి అని అంటుంది. శాన్ మెడిసిన్ స్టోరేజ్లో సాకురా అయితే యాంటీడోట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సాకురా అక్కడ ఉన్న వారితో, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, శాన్ దగ్గర ఇంత మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయని. సో అప్పుడు అతను, ఎక్స్క్యూజ్ అస్, ఈ క్లైమేట్లో ప్లాంట్స్ గ్రో చేయడం కష్టం, మా వద్ద కొంచెం టోమోషిరి మాత్రమే ఉంది, సో అది ఒక యాంటీడోట్ చేయడానికి ప్లాంట్. సాకురా అంటుంది, దాంతో నేను 3 యాంటీడోట్స్ చేయగలను. సో నరుటో అయితే అంటాడు, సాకురా పని పూర్తయిన తర్వాత మనం స్టార్ట్ అవుదాం. అప్పుడు కకాషి, ఆగు నరుటో, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, ఆకాష్కి వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళు ఎటు వెళ్ళారు. సో బాకే అయితే కకాషితో అంటాడు, కాన్కరో ఒంటరిగా వెళ్ళాడు, వేరే ఎవరు లేరు అక్కడ. కకాషి అప్పుడు, అయితే మనం వాళ్ళ జాడ కోల్పోయాం. సో బాకే అయితే అవును అంటాడు. అప్పుడు కకాషి, నన్ను కాన్కరో ఫైట్ చేసిన కాడికి తీసుకెళ్ళండి, నేను ఎక్స్పర్ట్ని కాదు, కానీ కొంచెం సెంట్ ఉన్న ఉపయోగపడుతుంది వాళ్ళని కనుక్కోవడానికి. కాన్కరో లేచి కూర్చొని, వాళ్ళు ఇద్దరున్నారు, ఒకడైతే గారాని తీసుకెళ్లాడు, గారా సెన్ని ఫాలో అవ్వండి, వాళ్ళు స్ప్లిట్ కూడా అయి ఉండొచ్చు, ఇంకో అతని క్లాత్ కరాసు హ్యాండ్లో ఉంది, కరాసు అంటే పపెట్, ఆ పపెట్ హ్యాండ్లో ఉందని చెప్తాడు. కకాషి అది విని, ఓటమిలో కూడా గెలిచావు, ఇండీడ్ ఏ షినోబే ఆఫ్ ద శాండ్ అని పొగుడుతాడు. సో తిమారి కాన్కరోతో, కాన్కరో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఓకే కదా? యా, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను. సో కాన్కరో అయితే నరుటోను చూసి ఉజుమాకి నరుటో అని అంటాడు. సో నరుటో కూడా హాయ్ అని అంటాడు. సో ఎల్డర్ సిస్టర్ అయితే కాన్కరోతో, కాన్కరో ఆర్ యూ షూర్ నువ్వు ఫాలో అయిన వాళ్ళలో సాసోరి ఒక్కడా అని అడుగుతుంది. కాన్కరో చియో అండ్ ఈబీజును చూసి సాడ్గా ఫీల్ అవుతాడు. అవును, అతనే చెప్పాడు సాసోరి ఆఫ్ ది రెడ్ శాండ్ అని. కకాషి అయితే అది విని, సాసోరి ఆఫ్ ది రెడ్ శాండ్, అకాస్కి గురించి ఎక్కువ తెలుసుకోవాలి ఇంకా అని అనుకుంటాడు. సాకురా అయితే వస్తుంది యాంటీడోట్ తీసుకొని అక్కడికి. ఇది తాగు, ఇప్పుడు నీకు ఏం కాదు, నీకు రెస్ట్ కావాలి, కొద్దిసేపు పడుకో అని అంటుంది. నరుడు అయితే బ్యాగ్ వేసుకొని పదండి వెళ్దామని అంటాడు.
కాన్కరో అయితే సాడ్గా ఫీల్ అవుతాడు. తనకి గారా చెప్పిన వర్డ్స్ కొన్ని గుర్తుకొస్తాయి. ఒంటరిగా ఉండిపోకుండా హార్డ్ వర్క్ చేస్తూ మనకంటూ ఒక పాత ఉండాలి. మిమ్మల్ని ఎప్పుడూ నా తోబుట్టుగా చూడలేదు. నాకు అడ్డు వస్తే చంపేవాడిని. ఎవరితో నేను కలవలేదు. హేట్ చేయడం, చంపడం తప్ప ఏమీ చేయలేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది బాధ, సంతోషం ఇవన్నీ షేర్ చేసుకోవాలని. నరుటో నాకు ఇదే చెప్పినట్టు ఫీల్ అయ్యాను. నరుటోకి తెలుసు నేనెంత సఫర్ అయ్యానో. వే ఆఫ్ లివింగ్ చేంజ్ అవ్వాలని నేర్పించాడు. ఇదైతే పాస్ట్లో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. నరుటోని పిలిచి ప్లీజ్ సేవ్ మై బ్రదర్ అని అంటాడు. నరుటో అంటాడు నాకు వదిలేసేయి, ఎందుకంటే నేను ఒకరోజు హొక్కాగే అవుతాను. సో ఐ విల్ సెక్యూర్ అడ్వాన్స్ ఫేవర్ ఫ్రమ్ ద కాసికాగే అని అంటాడు. ఎల్లర్ బ్రదర్ అయితే తన సిస్టర్స్తో అది తీసుకెళ్తున్నావా అని అంటాడు. అప్పుడు తను ఇది మన విధి, ఇంతకన్నా మంచిది లేదు దీంట్లో, వాడితో ఫైట్ చేయాలి, అందుకే నేను చాలా కాలం బ్రతికున్నా కావచ్చు. కకాషి టీం అయితే వెళ్ళడానికి రెడీ అయ్యారు. తిమారి వాళ్ళతో కొంచెం ఆగండి, మా దగ్గర కూడా స్కిల్ నింజాస్ ఉన్నారు, నేను కూడా మీతో వస్తాను. ఎల్లర్ సిస్టర్ అయితే తిమారిని ఆపుతుంది. తిమారి నువ్వు ఇక్కడే ఉండు, కంట్రీ బార్డర్ డిఫెన్స్ని చూసుకో, శాండ్ షినోబిగా నేను సరిపోతాను. ఒక శాండ్ ఇంజన్ అయితే మీ ఇది చేయలేవు అన్నట్టుగా మాట్లాడతాడు. నన్ను ఓల్డ్ ఉమెన్లా ట్రీట్ చేయకండి. తనైతే ఒక బిల్డింగ్ మీద ఉంటుంది, అక్కడ నుంచి కిందకి జంప్ చేస్తుంది. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నా నా ప్రేమ గ్రాండ్ సన్కి చూపించాలి. సాసోరియన్ లీడర్ అయితే గారాని తీసుకొని వాళ్ళ హైడౌట్కి రీచ్ అవుతారు. వాళ్ళ లీడర్ వాళ్ళతో మీరు లేట్గా వచ్చారు, తొందరగా ప్రిపేర్ చేయండి. జింజూరికి నేను ఊహించిన దానికంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. అక్కడైతే జెడో స్టాచ్యూ ఉంటుంది. అకాస్కి మెంబర్స్ అందరూ అసెంబుల్ అవుతారు. డేడర్ అండ్ సాసోరి గారాన్ని తీసుకొని వాళ్ళ హైడౌట్కి రీచ్ అవుతారు. వాళ్ళ లీడర్ మీరు లేట్గా వచ్చారు, ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు డేడరా జింజర్కి నేను ఊహించిన దానికంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. వాళ్ళ లీడర్ జెడో స్టాచ్యూని సమన్ చేస్తాడు. అకాస్కి టీం మెంబర్స్ అసెంబుల్ అవుతారు. ఫిజికల్గా కాదు, చూస్తూ పడతారు. ఇప్పటి నుండి 3 days 3 nights పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. మీ బాడీస్ జాగ్రత్త. జస్ట్ నువ్వు నీ రియల్ బాడీని యూస్ చేసి చూస్తూ ఉండు. అప్పుడు ఒకతను 3 days ఒరిజిమారు లేడు కదా, టైం ఎక్కువ పడుతుంది కదా, అలా అయితే మనం వెంటనే స్టార్ట్ చేయాలి. గారా నుండి 1 tailని జెడో స్టాచ్యూలకు పంపివ్వడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. 10 అంటుంది, హే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆగకుండా రోజంతా పరిగెడుతూనే ఉందాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం. అప్పుడు రాగ్లీ 10 నీకు డిసిప్లినే లేదు. వాళ్ళకు కకాషి డాగ్ అయితే ఎదురుపడుతుంది. వెయిట్ గాయ్, కకాషి మాకు ఆర్డర్ చేశాడు, మేము స్ప్లిట్ అయ్యి అకాస్కి మెంబర్స్ ఏంటి వెతుకుతున్నాం. మేము కనుక్కున్నాం వాళ్ళు ఎటు వెళ్ళారో, రివర్ సైడ్ వెళ్ళారు, అది కొనహా అండ్ శాన్ మధ్యలో ఉంది. మీ గ్రూప్ అకాసి వాళ్ళకి దగ్గరగా ఉంది, సో అందుకే ఇక్కడికి వచ్చాం. నన్ను ఫాలో చేయండి, మిగతాది వెళ్తూ చెప్తాను. సో గాయ్ టీం డాగ్ వెనకాల అయితే వెళ్తారు. ఇదైతే జెస్టుకి తెలుస్తుంది. జెస్టు వాళ్ళ టీంకి చెప్తాడు కొనహా నుండి ఎనిమీస్ వస్తున్నారు, స్కిల్ నింజా మైట్ గాయ్ అని చెప్తాడు. వాళ్ళ లీడర్ అయితే ఎవరు అతనని అడుగుతాడు. సో ఇటాచి అప్పుడు కొనహాకి చెందిన జోనిన్ అతను టైజుస్టు మాస్టర్, అండర్ ఎస్టిమేట్ చేయకండి, తను చాలా టాలెంటెడ్. కీసమే ఓ ఆ ఎదవనా అని అంటాడు. అకాస్కిలో ఒక మెంబర్ నేను వెళ్ళి ఆ జ్యూస్ యూస్ చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. జింజూరికి నీకు కనుక్కోవడం కష్టమైంది, నాకు చిరాకు వస్తుంది, నేను వెళ్తాను అని అంటాడు. అప్పుడు కీసమే అతను ఆపి ఐ విల్ గో, పర్సనల్గా అతనితో కొన్ని నేను తేల్చుకోవాలి. అప్పుడు లీడర్ కీసమేతో నీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ చక్ర ఉంది కాబట్టి ఈ జుట్టు నీకు సూట్ అవుతుంది, కానీ 30% ఆఫ్ చక్ర ఇక్కడ కావాలి. సో అప్పుడు కీసమే ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సో డాగ్ అయితే కీసమని సెన్స్ చేస్తుంది. గాయ్ డాగ్తో అంటాడు ఏమైందని. అప్పుడు డాగ్ ఎవరో మన సైడ్ వస్తున్నారు. నెజీ బ్యాకుగాన్ యాక్టివేట్ చేసి చూస్తాడు, మన వెనకాల ఉన్నాడు చూడండి. సో గాయ్ అతన్ని చూసి నువ్వు అన్నట్టుగా చూస్తాడు. అప్పుడు లీ నీకు అతను తెలుసా గాయ్ సెన్సే. అప్పుడు గాయ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. కీసమే అండ్ గాయ్ అయితే ముందే కలుస్తారు. ఇటాషి అండ్ కీసమే వస్తారు నరుటో కోసం. కీసమే ఇలా అంటాడు, మొత్తానికి వీడు బెద్దు లేనివాడు, వెల్ నేను నీకు గుర్తు తెప్పిస్తాను చూడు. నెజీకి అయితే తెలుస్తుంది ఇతనికి చాలా చక్ర ఉందని. అంత చక్ర నేను ఎప్పుడు చూడలేదు, ఇతనికి చాలా చక్ర ఉంది. సో అప్పుడు కీసమన్ అయితే ఇదంతా న్యూ సెన్స్, ఇలా కొట్టిపడద్దామన్నట్టుగా అంటాడు. వీళ్ళిద్దరి మధ్యన అయితే చాలా ఫైట్ జరుగుతుంది. సో అప్పుడు గాయ్ ఆ పెద్ద స్వాట్ని, అదే అతని దగ్గర ఉన్న పెద్ద కత్తిని అతను యూజ్ చేసే జ్యూసులను చూసి నువ్వు తప్పకుండా అని ఆగుతాడు. అప్పుడు కీసమే ఓ నీకు గుర్తుకొచ్చిందా అని అంటాడు. గాయ్ అతన్ని ఇంతకుముందు మనం కలిసామా అని అడుగుతాడు. అప్పుడు కీసమే నీకు మనుషులతో ఆడుకునే టాలెంట్ ఉంది, నీకు గుర్తుకొచ్చేంత వరకు నేను టాయ్లో ఆడుకుంటాను నిన్ను. సో ఇప్పుడు మనకు కకాషి టీంని చూపిస్తారు. సాకురా అంటుంది నరుటో నేను నిన్ను ఒకటి అడగాలి, అకాషికి నిన్ను ఎప్పటి నుంచి టార్గెట్ చేశారు. నరుటో ఆలోచించి నాకు గుర్తులేదు అని అంటాడు. అప్పుడు కకాషి కొంతకాల క్రితం అకాషికి వాళ్ళు లీఫ్ విలేజ్కి వచ్చారు, ఆల్మోస్ట్ 3 years అవుతుంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ మోటివ్ ఏంటో తెలియదు. అప్పుడు సాకురా 3 years ఎందుకు వెయిట్ చేశారు. అది విని కకాషి ఇన్ని రోజులు నరుటో జిరాయాతో ఉన్నాడు కదా, అందుకే కావచ్చు వాళ్ళు రిస్క్ తీసుకోలేదు.
అది విని ఓల్డ్ లేడీ, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దానికి ఒక రీజన్ ఉంది. టేల్ బీస్ట్ని మనిషి నుండి సెపరేట్ చేయడానికి చాలా ప్రిపరేషన్ కావాలి. వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయి ఉండొచ్చు. అప్పుడు సాకురా టేల్ బీస్టా అవేంటి అన్నట్టుగా అడుగుతుంది. అప్పుడు ఓల్డ్ లేడీ, నీకేం తెలీదా, నువ్వేలా సునాడే స్టూడెంట్ అయ్యావు. అప్పుడు కకాషి, 9 టేల్స్ ఇన్ఫర్మేషన్ లీఫ్ విలేజ్లో టాప్ సీక్రెట్, అది ఎవరికి చెప్పరు. అది ఓల్డ్ లేడీ విని ఇలా అంటుంది, ఇవి ఒక మ్యాజికల్ బీస్ట్, వాటికి తోకలుంటాయి. శాండ్ దగ్గర 1 టేల్స్ ఉంది, అది గార లోపల సీల్ చేసి ఉంది. అప్పుడు సాకురా, 1 టేలా, అలా అయితే 9 టేల్ కాకుండా వేరేవి కూడా ఉన్నాయా? అప్పుడు తను, ప్రపంచం మొత్తంలో 9 ఉన్నాయి, వాటికి ఉన్న టేల్స్ని బట్టి వాటి స్వభావం ఉంటుంది. 1 టేల్స్కి 1 తోక, 2 టేల్స్కి 2 తోకలు, అలా 9 టేల్కి 9 ఉంటాయి. అలా 1 నుంచి 9 వరకు ఉంటాయి. వీటన్నిటికీ చాలా చక్ర ఉంటుంది, అది మనం ఊహించుకోలేము. గ్రేట్ నింజా వార్ టైంలో ప్రతి విలేజ్ వీటిని యుద్ధంలో వాడారు. అది విని సాకురా, ఇలాంటి పవర్ ఎవరు కంట్రోల్ చేయలేరు కదా, ఆయన ఆకాష్కి వాళ్ళకి ఎందుకు ఇంత పవర్, ఇది చాలా డేంజర్ కదా. అప్పుడు కకాషి, ఈ బీస్ట్లు ప్రపంచం నలుమూలలో ఉన్నాయి, ఇప్పుడు పీస్ నడుస్తుంది విలేజెస్ మధ్యలో. కకాషి టీం కూడా ఆకాష్కి దగ్గరలో ఉంటారు, సో అది జస్సుకి తెలుస్తుంది. ఇంకో టీం కూడా వస్తుంది, షినోబి ఆఫ్ ద లీఫ్ అని ఆకాష్కి మెంబర్స్కి చెప్తాడు జస్సు. అప్పుడు వాళ్ళ లీడర్, ఇప్పుడు ఎవరు వెళ్తారని అడుగుతాడు. కకాషి టీం దగ్గరికి అయితే ఒకతను వస్తాడు, అతన్ని చూసి అందరు షాక్ అవుతారు. అతను ఎవరో కాదు, ఇటాచి ఉచిహా. ఇటాచిని చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడు సాకురా, ఇది ఇటాచి ఉచిహా, ఓల్డ్ లేడీ ఇటాచినా, తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు కుర్రాడు, ఇది అతనేనా? అప్పుడు ఇటాచి వాళ్ళని చూసి, చాలా కాలమైంది కకాషి అండ్ నరుటో అని అంటారు. అప్పుడు సాకురా, సాస్కేకి ఉన్న షారింగన్ లానే ఉంది, నరుటోని సాస్కేని చాలా సఫర్ చేశాడు వీడు. అప్పుడు నరుటో, యూ బాస్టర్డ్, గారాన్ని తీసుకెళ్తారా, మీ అందరినీ కట్టిపడేస్తా. కకాషి ఇలా అంటాడు. అందరూ వినండి, తన కంట్లోకి ఎవరు చూడకండి, అది ప్రమాదం. అది విని సాకురా, మనం ఏం చేయాలి మరి? అప్పుడు కకాషికి గాయ చెప్పింది గుర్తుకొస్తుంది. కకాషి వాళ్ళతో, తన కాళ్ళు బాడీ మూమెంట్స్తో కదలికలు కనుక్కోండి. ఇటాచి తన హైస్తో గెంజుటు చేస్తాడు, అది ఒక విజన్ టైప్, చూస్తూ కంట్లోకి చూడకపోతే మనకేం కాదు. సాకురా, అది చాలా డిఫికల్ట్ అని అంటుంది. ఓల్డ్ లేడీ ఇలా అంటుంది, హా ఉచిహా క్లాన్, చాలా కాలం అవుతుంది షారింగన్తో ఫైట్ చేసి, చాలా టాక్టిక్స్ ఉన్నాయి ఈ ఐస్తో ఫైట్ చేయడానికి. నరుటో, మనం ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు ఓల్డ్ లేడీ, 1 vs 1 అయితే మనం ఓడిపోతాం. 1 vs 2లో ఒకడు గింజుట్టులో పడతాడు, ఇంకొకడు వెనక నుండి అటాక్ చేయాలి. కానీ అది ఇంపాసిబుల్. అటాక్ చేయడానికి బదులు గెంజుటు నుంచి కాపాడచ్చు. మల్టిపుల్ పర్సన్స్ ఉంటే ఒకరు డైవర్ట్ చేసి ఇంకొకరు షారింగన్ బ్లైండ్ స్పాట్ నుంచి అటాక్ చేయాలి. అది విని నరుటో, ముసలిది యూస్ఫులే అని అంటాడు. అప్పుడు కకాషి, అది నార్మల్ గెంజూస్టుకు పనిచేస్తుంది, కానీ ఇప్పుడు మనకు ఎక్కువ ట్రబుల్ ఉంటుంది. అది విని ఓల్డ్ లేడీ, ఏం చెప్పాలనుకుంటున్నావు అని కకాషిని అడుగుతుంది. అప్పుడు కకాషి, అతను యూజ్ చేసేది షారింగన్ కంటే గొప్పది, మంగేక్యూ షారింగన్, ఈ జుస్టులో చిక్కితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, దెర్ ఇస్ నో క్యాన్సలింగ్ ఆఫ్. అప్పుడు ఓల్డ్ లేడీ, ఇతను మనకు చాలా ట్రబుల్ ఇచ్చేలా ఉన్నాడు. అప్పుడు ఇటాచి, కకాషి, నువ్వు నాతో ఒక్కసారి మాత్రమే పోరాడావు, సుకునోమికి ఎఫెక్ట్ అయి చాలా నేర్చుకున్నావు. అప్పుడు కకాషి, అంతేకాదు ఆ జుట్టు వాడడం వల్ల నువ్వు వీక్ అవుతావు, చాలా చక్ర అవసరం అవుతుంది, నీ ఐస్కి రిస్క్ కూడా కదా ఇటాచి. అప్పుడు ఇటాచి, నాతో ఫైట్ చేసి చాలా అనలైజ్ చేసావు. అప్పుడు కకాషి షారింగాన్ని ఓపెన్ చేస్తాడు. నీ ఐస్ సైట్ ఎంతవరకు తగ్గింది అని అంటాడు. ఇటాచి అయితే కకాషి పైన గెంజుట్టు వాడతాడు, కానీ అది పనిచేయదు. అప్పుడు ఇటాచి, కకాషి ఇట్స్ ఇంపాసిబుల్ యూ అని అంటాడు. అప్పుడు కకాషి, లాస్ట్ టైం నేను ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఈసారి అలా ఉండదు, లాస్ట్ టైం లాగానైతే అస్సలు ఉండదు. అప్పుడు నరుటో, నేను కూడా అప్పటిలా ఉన్నాను అనుకుంటే నువ్వు చాలా మిస్టేక్ చేసిన వాడు అవుతావు. అది విని కకాషి, నరుటో నేను చూసుకుంటాను. అప్పుడు నరుటో, నేను ఫైట్లోకి రాకపోతే టీం వర్క్ ఎలా అని అంటాడు. అది విని కకాషి, నో, ఈసారి మీరు నాకు కవర్ ఇవ్వండి, త్వరగా ముందుకు వెళ్ళాలి, కానీ నేను ఒక్కరినే ఇతన్ని హ్యాండిల్ చేయలేను. ఇంకో చోట కిసెమా వర్సెస్ గాయ్ టీమ్ ఫైట్ అయితే నడుస్తూ ఉంటుంది. లీ, టెంటెన్ అండ్ నెజీన్ అయితే వాటర్ ప్రిజన్లో బంధిస్తాడు. వాళ్ళు అందులో బ్రీతింగ్ కూడా చేయలేరు. కిసెమా ఇలా అంటాడు, నేను సర్ప్రైజ్ అయ్యాను, అనుకున్న దానికంటే బాగా ఫైట్ చేశారు, ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఎవరూ లేరు, ఐ కెన్ టేక్ యూ అవుట్. కిసెమా తన బ్లేడ్ తీసి, ఇది సామెహడ, ఇది ఎవరికి వినదు, నాకు తప్ప, ఇక మొదలెడదామా. ఫైట్ అయితే హెవీగా నడుస్తుంది, గాయ్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు గాయ్, తనకు సూపర్ స్ట్రెంగ్త్ వచ్చింది అని అనుకుంటాడు. అప్పుడు కిసెమా, అంతేకాదు ఇంకా ఉంది అని గాయని వాటర్ ప్రిజన్లో బంధిస్తాడు. గాయ్ అయితే తన పవర్ని వాడి బయటకు వస్తాడు. అలాగే నెజీ కూడా తప్పించుకొని టెంటెన్ని లీని విడిపిస్తాడు. గాయ్ అయితే కిసెమా పైన అటాక్ చేస్తాడు.
ఫైనల్లీ కిసమెన్ అయితే పడిపోతాడు. అప్పుడు అది చూసి గాయ్ హీ ఈజ్ అని అంటాడు. సో ఇటాచి వర్సెస్ కకాషి టీం నడుస్తూ ఉంటుంది. సో నరుటో అయితే ఇటాచి పైన దాడి చేస్తూ ఉంటాడు, కానీ ఇటాచికి ఏం కాదు. అప్పుడే నరుటో రియలైజ్ అయ్యి ఇలా అంటాడు, డామిట్, తన కంట్లోకి చూడకుండా గెంజూస్తువా ఎలా? అప్పుడు ఇటాచి, ఒక ఐస్తోనే కాదు, నేను ఒక ఫింగర్ ఉన్న గెంజుస్తుని చేయగలను. డోంట్ వరీ, నేను మ్యాంగక్యూ షారింగన్ యూస్ చేయను. ఇప్పుడు దాన్ని నేను యూస్ చేయలేను. నరుటోకైతే జిరాయా నేర్పించింది గుర్తుకొస్తుంది. గెంజిచు నుంచి ఎలా రిలీజ్ అవ్వాలో నేర్పిస్తాడు జిరాయా నరుటోకి. మనకైతే ట్రైనింగ్ సెషన్ చూపిస్తారు. జిరాయా అంటాడు, ఆల్ రైట్ నరుటో, గెంజిచు నుండి ఎలా బయటకి రావాలో నేర్పిస్తాను. అప్పుడు నరుటో, గెంజిచు ఎలా చేయాలో నేర్పించండి, అది కదా ఇంపార్టెంట్. జిరాయా డిసప్పాయింట్ ఫేస్ పెట్టి, రైట్ నరుటో. గెంజిచు అపోనెంట్ 5 సెన్సెస్ పైన పనిచేస్తుంది. చక్రాఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అది చేయడానికి హై ఇంటెలిజెంట్ లెవెల్స్ ఉండాలి. అప్పుడు నరుటో, హో, నాకేం అర్థం కాలేదు. గెంజిచు ఎలా చేస్తారో నీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు గెంజిచు యూస్ చేసే టైప్ కాదు అని జిరాయా అంటాడు. అప్పుడు నరుటో, అలా అయితే నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అది విని జిరాయా, ఎవరైనా ఎనిమీస్ గెంజిచు యూస్ చేసే దాని నుంచి ఎలా బయటకు పడాలో నీకు తెలియాలి. గెంజిచులో చిక్కుకుంటే నువ్వు నీ చక్రాఫ్లోని స్టాప్ చేయాలి. గెంజిచులో నీ హెడ్లో ఉండే చక్ర అపోనెంట్ కంట్రోల్ చేస్తాడు. నీ చక్రాఫ్లోని ఆపేస్తే యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఆఫ్. అప్పుడు నరుటో, అది పని చేయకపోతే ఎలా? అలాంటప్పుడు ఎవరైనా నీ బాడీని టచ్ చేసి వాళ్ళ చక్రాతో చక్రాఫ్లోని ఆపాలి. నరుటో అయితే గెంజిచు నుంచి బయటకు రావడానికి చూస్తాడు. అది చూసి ఇటాచి, బట్ స్టిల్ యు ఆర్ వీక్. నరుటో దాని నుండి బయటకు రాలేకపోతాడు. ఒక హాఫ్ ఫేస్ సాస్కేలాగా మారిపోతుంది. అప్పుడు నిన్ను చంపలేకపోయాను అని వాయిస్ వస్తుంది. కడుపులో నుండి సాకురా ఫేస్ బయటకు వస్తుంది. ఎందుకు నువ్వు సాస్కేని ఆపలేదు? నేను నిన్ను చాలా నమ్మాను. ఒక సైడ్ నుంచి కకాషి ఫేస్ వచ్చి, నీ కామ్రేడ్స్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, నాకు నీ మీద ఉన్న నమ్మకం పోయింది. అరచేతిలో గారా కన్ను వస్తుంది. నీకు ఒక్కడికే చాలా లక్ ఉంది. ఇట్స్ ఆల్వేస్ యూ హూ ప్రాఫిట్స్. ఇటాచి అయితే నరుటోకి చుక్కలు చూపిస్తాడు. ఎలాగోలా సాకురా ఉన్న ఓల్డ్ లేడీ నరుటోని గెంజిచు నుంచి బయటకు తీసుకొస్తారు. అప్పుడు కకాషి నరుటోతో, నీకేం కాలేదు కదా? అప్పుడు నరుటో, అది ఓన్లీ గెంజిచువే, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంటాడు. ఇదైతే చాలా భయంకరంగా ఉంది అని అనుకుంటాడు తన మనసులో. అప్పుడు కకాషి, ఓకే నరుటో, రెడీగా ఉండు, ఫైనల్లీ టైం ఫర్ ద లాస్ట్ బ్యాటిల్ అని అంటాడు. నరుటో గెంజిచు నుంచి బయటకు వస్తాడు. సాకురా తన చెంపపై గట్టిగా కొడుతుంది. అప్పుడు కకాషి, నరుటో, నీకు ఎలా చేయాలో చూపిస్తా చూడు. కకాషి ఇటాచి మధ్య ఫైట్ అయితే జరుగుతుంది. అది చూసి నరుటో, దట్స్ డెఫినెట్లీ అవర్ కకాషి సెన్సే అని ఇంప్రెస్ అవుతాడు. ఇటాచి తన గెంజిచు కకాషి పైన వాడతాడు. అప్పుడు ఇటాచి, స్కిల్ చూస్ టు యూజర్వి, లేట్ అవ్వకముందే కనుక్కున్నాను, నువ్వు హెడ్ స్టైల్ వాడి దాక్కున్నావు. నో వండర్ నా గెంజిచుని షాడో క్లోన్ పైన పని చేయదు. అప్పుడు కకాషి ఎర్త్లో నుంచి బయటకు వచ్చి, నరుటో అతను అటాక్ చెయ్యు. సో నరుటో అయితే తన రసింగాన్ ఇటాచి పైన వాడతాడు. వాళ్ళ టీం వర్క్ చూసి సాకురా అండ్ ఓల్డ్ లేడీ అయితే ఆశ్చర్యపోతారు. ఇటాచి అయితే ఓడిపోతాడు. సో ఇటాచి పడిపోతాడు అక్కడికి వాళ్ళందరూ వెళ్ళి, సాకురా అంటుంది, ఏంటిది, ఇది ఏం చూచు? కకాషి, నాకు మధ్యలోనే అనిపించింది ఏదో తేడాగా ఉందని. అప్పుడు ఓల్డ్ లేడీ, ఇది ఇతను అని ఆగుతుంది. అప్పుడు కకాషి, ఇతను నీకు తెలుసా? ఓల్డ్ లేడీ, అవును నాకు తెలుసు, ఇతని పేరు యూరా, మా విలేజ్లో ఇతను జోడిన్. అప్పుడు కకాషి, ఏం మాట్లాడుతున్నావు, శాండీకి చెందినవాడా, కానీ ఇక్కడ ఎలా? అప్పుడు ఓల్డ్ లేడీ, అదే నాకు తెలియట్లేదు. అప్పుడు సాకురా అంటుంది, బహుశా అకాషికి స్పై చేస్తున్నాడేమో. అప్పుడు ఓల్డ్ లేడీ, నో వే, ఇతను చాలా హార్డ్ వర్క్ చేశాడు, 4 yearsగా లీడర్గా ఉన్నాడు. అప్పుడు నరుటో, వీడు ఇటాచిలా ఎలా మారి వచ్చాడు? అప్పుడు కకాషి, ఫైర్ స్ట్రాటజీ టు ఉచిహా క్లాన్ స్పెషాలిటీ, ఇతను చాలా బాగా చేశాడు అది. అప్పుడు మనకు కిసమే అండ్ ఇటాచిని చూపిస్తారు. కిసమే అంటాడు, వాడు ఫినిష్ అయ్యాడు. అప్పుడు ఇటాచి, చక్ర కనెక్షన్ కట్ అయింది, కానీ వాళ్ళని కావాల్సినంత డిలీట్ చేస్తాం. అప్పుడు కిసమే, వాళ్ళకి ఇచ్చినది 30% చక్రనే కదా. అప్పుడు ఇటాచి, ఈ జుట్సు వాడడం వల్ల మన బాడీ లాగానే ఉంది, కానీ అంత చక్ర ఇచ్చినా కూడా కొంతవరకు మాత్రమే మనం వాడగలిగాం. ఇప్పుడు ఆకాష్కి హైడౌట్ని చూపిస్తారు. లీడర్ అంటాడు, జుట్సు రిలీజ్ అయింది, మనకు కావాల్సిన టైం దొరికింది, చాలా బాగా చేశారు ఇటాచి అండ్ కిసమే. అది విని సాసోరి, అంత సింపుల్గా చెప్పావు, వాళ్ళిద్దరు నా సబార్డినేట్స్, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు నీ జుట్సు కోసం. అప్పుడు లీడర్, ఈ జుట్సు వల్ల వాళ్ళిద్దరు కొద్దిసేపు ఆకాష్కి మెంబర్ అయ్యారు. ఐ థింక్ వాళ్ళు మనకి థ్యాంక్ యూ చెప్పాలి. ఓహో, అయినా మనం ఇప్పుడు చివరి దశలో ఉన్నాం.
ఇది ఇటాచీ కాదు, ఆకాష్కి ఆబ్జెక్టివ్ ఏంటి? నిజంగానే ఇటాచీ లాగా అనిపించింది. అప్పుడు ఓల్డ్ లేడీ, వీడి ఆబ్జెక్టివ్ మనని డిలే చేయడం, అలాగే మన గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు, ఆ ఎదవలకు మంచి చూచు వాడాలని తెలుసు. అప్పుడు సాకురా తన మనసులో అనుకుంటుంది, నాకు కొంచెం కూడా ఐడియా లేదు ఇలాంటి వాళ్ళతో ఎప్పటి నుంచి నరుటో ఫైట్ చేస్తున్నాడు. ఓల్డ్ లేడీ ఇలా అంటుంది, వీళ్ళు మనల్ని ఆపాలని చూశారు, దెర్ ఇస్ నో డౌట్. వీళ్ళు తప్పకుండా వంటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు లేదా కొత్త జింజురికిని చేస్తున్నారు. అది విని కకాషి, మనకు అసలు టైం లేదు, త్వరగా పదండి. అప్పుడు సాకురా మెల్లిగా జింజురికియా అన్నట్టుగా అంటుంది. ఓల్డ్ లేడీ, ఎస్, లైక్ ఐ సెడ్, టెల్బిష్కి చాలా పవర్ ఉంటుంది. అందరూ వీటిని మిలిటరీ పవర్లో వాడాలని చూశారు. ఒక జింజురికి మాత్రమే ఆ పవర్ని కంట్రోల్ చేయగలడు. అప్పుడు సాకురా, కానీ ఇంతకుముందు ఆ పవర్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నావు. అప్పుడు ఓల్డ్ లేడీ, అది నిజమే, కానీ వాటిని మనిషి లోపల సీల్ చేసి వాటి పవర్ని కంట్రోల్ చేయాలని చూశారు. ఎవరి లోపలైతే సీల్ చేస్తారో వాళ్ళని జింజురికి అంటారు. ఆ జింజురికి టేల్బీచ్ పవర్తో తిరుగులేని వారు అవుతారు, వారిని ఎవరు ఓడించలేరు. గారా శాండ్కి మూడో జింజురికి. అప్పుడు సాకురా, ఈ జింజురికిని చాలాసార్లు వార్స్లో వాడారు కదా. అప్పుడు ఓల్డ్ లేడీ, అవును అని అంటుంది. అప్పుడు సాకురా, అలా అయితే జింజురికి నుండి టేల్బీచ్ని ఎలా బయటకు తీస్తారు. అప్పుడు ఓల్డ్ లేడీ, టేల్బీచ్ని బయటకు తీయడానికి చాలా చక్ర కావాలి, అలాగే చాలా టైం పడుతుంది, కానీ అలా చేస్తే జింజురికి అని ఆగుతుంది. అప్పుడు సాకురాకి కకాషి చెప్పింది గుర్తుకొస్తుంది, మనం త్వరగా వెళ్ళాలి అని. అప్పుడు తను యుమీన్ అని అంటుంది. అది విని ఓల్డ్ లేడీ, ఎస్, టేల్బీచ్ని బయటకు తీస్తే జింజురికి చనిపోతాడు. గారా మూడో అవ్వాలని చెప్పాను కదా, ఇంతకుముందు ఇద్దరు ఉంటుండే, వాళ్ళు చనిపోయారు షికాకును బయటకు తీయడం వల్ల. సాకురా అయితే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి నరుటో, చిన్నపిల్లలా ఏడుస్తున్నావేంటి సాకురా, వరి అవ్వకు, గారాని నేను సేవ్ చేస్తాను. అప్పుడు సాకురా, నరుటో ఇట్స్ యూ, ఐఎమ్. ఆ సెంటెన్స్ పూర్తి కాకుండానే నరుటో, కమాన్ లెట్స్ హరీ అని అంటాడు. ఆకాష్కి లీడర్, జెట్సు, మనం షౌట్ అండ్ జూచుకు వాడిన వాళ్ళిద్దరిని డిస్పోజ్ చేయి. అప్పుడు జెట్సు అంటాడు, అర్థమైంది. అప్పుడు సాసోరి, ఇటాచి, ఎందరో వస్తున్నారు, వాళ్ళు ఎవరు? అప్పుడు ఇటాచి సాసోరితో, కొనహా నుండి కకాషి హటకే, సాకురా హరనో అండ్ 9 టైమ్స్ జింజురికి నరుటో ఉజుమాకి, అలాగే శాండ్ అడ్వైజర్ చియో. అది విని సాసోరి, మై గ్రాండ్ మదర్ చియోనా. జెట్సు అయితే ఆ బాడీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు, ఓ ఇది కీసమే, చాలా బాగుంది, తినడం స్టార్ట్ చేద్దాం, ఓ యా అని అంటాడు. కకాషి టీం అయితే ఒక చోట ఆగి రెస్ట్ తీసుకుంటారు. అప్పుడు ఓల్డ్ లేడీ నరుటోను చూసి తన గ్రాండ్ సన్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు అతను ఎంత బాగుండేనో గుర్తుకు తెచ్చుకొని ఫీల్ అవుతుంది. అప్పుడు కకాషి, బ్రేక్ తీసుకునేది చాలు, మనం స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకు గారాని చూపిస్తారు, గారా కాన్షియస్నెస్ని చూపిస్తారు, గారాని కాదు. షికాకును అయితే బయటకు తీస్తారు గారా నుండి. గారా అయితే చనిపోతాడు. ఆకాష్కి లీడర్, ఇట్స్ డన్ అని అంటాడు. గాయ్ టీం అయితే హైడౌట్కి రీచ్ అవుతారు, బట్ దే ఆర్ టూ లేట్. గాయ్ టీం ఆకాష్కి హైడౌట్కి రీచ్ అవుతారు. నెజీ తన బ్యాకుగన్తో చూసి గారా అవతల పక్కా ఉన్నాడు. డాక్ కూడా అదే చెప్తుంది, లోపల ఉన్నాడని కేవ్ లోపల. నెజీకి అయితే జేడో స్టాచ్యూ కనిపిస్తుంది. అది ఏంటది అని అంటాడు. 10 ఏం కనిపిస్తుంది అని అడుగుతుంది. లీ కూడా, నెజీ కేవ్ లోపల ఏం కనిపిస్తుంది, అక్కడ ఏం జరుగుతుంది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు నెజీ, అది మాటల్లో చెప్పలేను. గాయ అయితే తనకు అడ్డుగా ఉన్న ఒక గోడని పడగొద్దామని చూస్తాడు. అప్పుడే తెలుస్తుంది అక్కడ ఒక బ్యారియర్ ఉందని. అప్పుడు లీడర్, బయట నుంచి వాయిస్ వస్తుంది. అప్పుడు ఇటాచి, ఇంకో జింజూరికి ఉన్నాడు అక్కడ. అప్పుడు సాసోరి, నా గురించి బ్యాడ్గా అనుకోకు ఇటాచి. నరుటో ఏదో బ్యాడ్ సెన్స్ చేస్తాడు, ఫాస్ట్గా వెళ్తాడు ముందుకి. అది చూసి సాకురా, హోల్డర్ నరుటో అంటుంది. అప్పుడు ఓల్డ్ లేడీ, ఈ కుర్రాడెందుకు గారాని ఇంతగా కాపాడాలనుకుంటున్నాడు, వీడు మా విలేజ్ కూడా కాదు కదా. అది విని కకాషి, ఇతను కూడా ఒక జింజూరికే, 9 టైల్స్ అతను సీల్ చేశారు. ఇది శాన్ కోసం ఏం చేయట్లేదు, కానీ నరుటోకి గారా గురించి శాన్ విలేజెస్ కన్నా ఎక్కువ తెలుసు, ఎందుకంటే అతను కూడా ఒక జింజూరికే. ఏ విలేజ్లోనైనా జింజూరికులను ఎక్కువగా ట్రీట్ చేస్తారు. శాండా కొనహా వానికి అవసరం లేదు, వాడికి గారా ఒక ఫ్రెండ్ హూ నోస్ ద సేమ్ పెయిన్ యాజ్ హిమ్. నరుటో డ్రీమ్ హోకాగే అవ్వడం, గారా కాజికాగే అవ్వగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు, కానీ అలాగే నరుటో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. నరుటోకి అద్భుతమైన పవర్స్ ఉన్నాయి, ఏం చెప్పకున్నా ఎవరితోనైనా ఫ్రెండ్ అవుతాడు. అప్పుడు ఓల్డ్ లేడీ, నేను చాలా కాలం బ్రతికాను, చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను. అలయన్స్ అనేది పేరుకే అని తెలిసిందో ఆ మెథడ్స్ అన్ని శాండ్ ప్రొటెక్షన్ కోసం వాడాను. సీలింగ్ జుట్టు వాడి షికాగోను గారా లోపల సీల్ చేసింది నేనే. అది నేను విలేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి చేయాల్సి వచ్చింది, కానీ దానివల్ల విలేజ్కి కష్టాలు ఎదురయ్యాయి. ఏ విలేజ్ని నమ్మకూడదు అనుకున్నానో అదే విలేజ్ ఇప్పుడు మమ్మల్ని కాపాడుతుంది. నేను చేసింది పెద్ద మిస్టేకే, ముసలితనం వల్ల త్వరగా గివప్ చేశాను. కకాషి, ఈ యూత్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. అప్పుడు కకాషి, హే హే, నువ్వు ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, నువ్వు ఇంకా యంగే కదా. అది విని ఓల్డ్ లేడీ నవ్వుతూ,
నాలాంటి ముసల్దానికి కూడా కొంచెం శక్తి ఉంది అని సాడ్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు లీ, మనం ఇప్పుడు ఏం చేయాలి? గాయ్, ఫస్ట్ మనం ఈ బ్యారియర్ని బ్రేక్ చేయాలి. అప్పుడు 10-10. అది మనం ఎలా చేయాలి? అప్పుడు గాయ్, ఇది 5 సీల్ బ్యారియర్ అనగానే అక్కడికి కకాషి టీం వస్తుంది. అప్పుడు కకాషితో యూ టూ లేట్ కకాషి. అప్పుడు కకాషి యా వెల్, మధ్యలో మాకు కొంచెం ట్రబుల్ అయింది. అప్పుడు లీ, నరుటో, సాకురా అని వాళ్ళని పిలుస్తాడు. ఓ లేడీ, కకాషి నువ్వు నా గురించే చెప్తున్నావా? అప్పుడు గాయ్ అడుగుతాడు ఆ లేడీ ఎవరు అని. అప్పుడు కకాషి తన శాన్ విలేజ్ అడ్వైజర్. అప్పుడు సాకురా అంటుంది మీరు మాకన్నా ఒక స్టెప్ ముందే ఉన్నారు. అప్పుడు గాయ్ లెట్స్ గో ఫర్ ఇట్ కకాషి. కకాషి రైట్ అని అంటాడు. ఆకాష్కి వాళ్ళు చేయాలనుకున్న పని అయితే పూర్తయిపోయింది. వాళ్ళ లీడర్ సారీ దేదేరా, బయట ఉన్న వాళ్ళని మీరు చూసుకోండి, జింజురికిని ప్రాణాలతో పట్టుకోండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సాసోరి ఇటాచిని ఆ జింజురికి గురించి ఏమైనా కొంచెం చెప్పు. అప్పుడు ఇటాచి వాడొక తెలియలేని ఎదవా, ఫస్ట్ మీ పైకి రష్ చేసేది వాడే. సాసోరి కొంచెం డిసప్పాయింటెడ్గా వాట్ ద హెల్ అని అంటాడు. డేడరా అంతేనా, ఇంకేం లేదా, అతని గురించి ఇంక నీకేం తెలియదా? సో మిగతా వాళ్ళైతే అందరు వెళ్ళిపోతారు. లీడర్ కూడా వెళ్ళిపోతూ పని పూర్తయ్యాక నన్ను కాంటాక్ట్ చేయండి అని వెళ్ళిపోతాడు. 2 టీమ్స్ బయట ఉంటాయి. అప్పుడు డాగ్ వెల్ నేను వెళ్ళిపోతా, ఉంటే మీకే ఇబ్బంది, నేను ఇప్పుడు మీకు ఏం హెల్ప్ చేయలేను. అప్పుడు కకాషి డాగ్తో వెల్ గుడ్ వర్క్ పాకున్. అప్పుడు గాయ్ కకాషి మనం ఇప్పుడు బ్యారియర్ని తీసేయాలి, ఎలా తీయాలి? అప్పుడు కకాషి ఇది 5 సీల్ బ్యారియర్, కిన్ అనే టోకెన్స్ పైన ఉంటుంది, అది 5 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు. ఒకటి మీ ముందు ఉంది చూడండి, ఇంకో 4 వేరే చోట్ల ఉంటాయి, ఇవి తీసేస్తే బ్యారియర్ పోతుంది. అప్పుడు నరుటో సో మిగతావి ఎక్కడున్నాయి? కకాషి నెజి అని అంటాడు. అప్పుడు నెజి అండర్స్టూడ్ అని తన బ్యాగ్ కంతా చూస్తాడు. దొరికింది. ఒకటి సౌత్ ఈస్ట్ 350 మీటర్స్లో ట్రీ పైన ఉంది, ఇంకోటి నార్త్ ఈస్ట్ 650 మీటర్స్, ఒకటి 500 నార్త్ ఈస్ట్, లాస్ట్ సౌత్ వెస్ట్ 400 మీటర్స్లో ఉంది. ఇవన్నీ ఒకే టైంలో తీయాలి. సో గాయ అయితే ఇప్పుడు ఈ రేంజ్లో మనం రేడియో వాడచ్చు. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. టోకెన్ లొకేషన్కి వెళ్ళాలి అందరం. సో అందరూ అయితే రేడియోని పెట్టుకుంటారు. గాయ్ నా టీమ్ స్పీడ్ ఫాస్ట్గా అక్కడికి వెళ్ళండి, ఫ్రీక్వెన్సీ 174 సెట్ చేసుకోండి, మెసేజ్ కోసం వెయిట్ చేయండి అని అంటాడు. అప్పుడు కకాషి ఓకే మీరే చూసుకోండి. అప్పుడు గాయ్ టీమ్ గాయ్ లెట్స్ గో, మీ ఫుల్ పవర్ వాడండి. అందరైతే ఆల్మోస్ట్ టోకెన్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. నెజి అంటాడు కొంచెం ముందు లీ. అప్పుడు లీ ఓకే గాట్ ఇట్. సో అందరూ అయితే టోకెన్ ప్లేస్కి వెళ్ళారు. గాయ్ ఓకే అందరూ టోకెన్ తీయండి. సో కకాషి అండ్ టీమ్ అయితే ప్లాన్ వేసుకుంటారు లోపలికి ఎలా ఎంట్రీ చేయాలో. ఆ ప్లాన్ ప్రకారం అయితే లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఒకసారి టోకెన్ తీయగానే కకాషి సాకురా దీన్ని బద్దలు కొట్టు. సాకురా అయితే వాళ్ళని బద్దలు కొడుతుంది. అప్పుడు గాయ్ లుక్స్ లైక్స్ ఇది వర్క్ అయింది. 10-10 ముందుకు ఏదో వస్తుంది. వాట్ ద హెల్ ఇదేంటి అని అంటుంది. గాయ్ ముందుకు కూడా ఒకటి వస్తుంది. ఇది ఎనిమీ ట్రాప్, ఒకవేళ బ్యారియర్ని డిసేబుల్ చేస్తే ఒక ట్రాప్ కూడా పెట్టారు. అప్పుడు నెజి 4 మెయిన్ టీమ్ని సపరేట్ చేసి బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక గ్రేట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. కకాషి టీం అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఓల్డ్ లేడీ సాసోరి అని అంటుంది. కకాషి మనం లేట్ అయినట్టున్నాం. దేదరా అండ్ ససోరి అయితే అక్కడ ఉంటారు. సో అప్పుడు దేదరా వెల్ ఇందులో జింజురికి ఎవరు? వాళ్ళని చూసి నరుటో ఎదవల్లారా మిమ్మల్ని అడ్డంగా నరికేస్తాను అని అంటాడు. అప్పుడు ససోరి అది వీడే దేదరా, అది అతనే అనుకుంటా అని అంటాడు.